అయ్యా నమస్కారం. అందరికీ స్వాగతం. ఈ విజయదశమి శుభాకాంక్షలు కూడాని. మనము చాలా గ్రూపుల్లో, చాలా సమూహాల్లో పొద్దున్నుంచి అందరం శుభాకాంక్షలు తెలుపుకుంటూనే ఈరోజు కాలం గడిపేసాము. అయితే మరొకసారి అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా మన గురువుగారు కావ్య కళా ప్రపూర్ణ డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు దేవి భాగవతం మన కోసం ప్రత్యేకంగా, అంటే ఈరోజు విజయదశమి కదా, సెలవు అందరికీ, ఇబ్బంది ఎందుకని మొదట వద్దనుకున్నాము. కానీ అందరూ అడిగారు కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కి స్వాగతం పలుకుతూ ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ఫేస్బుక్లో చూసే వాళ్ళందరికీ ఈ స్వాగతం పలుకుతూ, మరి ప్రార్థనా గీతం మనకి శ్రీగౌరి మన జనరంజని అధ్యక్షురాలు మన అరుణ శర్మ గారి మనవరాలండి. వారు పాడతారు. అయితే మీరు ఒక్క నిమిషం, నేను ఉన్నారమ్మా మీరు? ఓకే, పాడమ్మా. స్టార్ట్. గౌరీ స్టార్ట్. Namaste. My name is Gauri Nimmagadda. Today I am going to sing Prasaratu Devi Hridi Lalita after a Ganesha poem. First Ganesha. తొండము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తముల్ మెండికమోయి గజ్జలు మెల్లని చూపుల మందహాసముల్ కొండక గుజ్జు రూపముల కోరిన విద్యలెల్ల లజ్జయై ఉండేటి పార్వతీ తనయ ఓయ్ గణాధిప నీకు మ్రొక్కెదన్. బాగుందమ్మా, మంచి ప్రార్థన చేశావు. సమయానికి తలుచుకోవాల్సినటువంటి గణపతిని తలుచుకుని ప్రారంభం చేశావు, సంతోషం. ఇంకొకటి పాడుతున్నారా దేవిది ఏదన్నా? అవునండి, అలాగే. ప్రసరతు దేవి హృది లలిత విదిత ముదిత శివ మిళిత దుర్గా దానవ విదమన నిపుణ కా సామే శమదమ దానచన కామే దర్శన విరచిత గణప దేవి మమ కుల దీప్తి పరా ఆటానాద్భుతరవరత హృదయ పాటిరగ సుస్మితదా సంవిత్ స్ఫోటన ప్రముదిత విపుద సాక్షాత్ సచిత నందసుదా ప్రసరతు దేవి హృది లలిత విదిత ముదిత శివ మిళిత. నమస్తే. బాగుందమ్మా, చక్కగా పాడావు. బాగుంది, అభినందనలు. చక్కగా పాడావు అమ్మా, బాగా మంచి శిక్షణ ఇచ్చారు. ఇంకా ఇంకా బాగా శిక్షణ ఇవ్వండి, ముందు ముందు చక్కగా పాడగలుగుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా సంతోషం. చక్కగా మీరు మంచి శిక్షణ ఇచ్చారు అరుణ గారు, చాలా బాగుంది. వాళ్ళ అమ్మాయి పద్మ ఆంటీ అండి, గ్రేట్నెస్. ఓకే, పద్మ గారు మల్లెల మల్లెల. నైస్. ఓహో, మరి గురుగారు గట్టిగా ఉంటే. అదే అయ్యా, మరి మనకి కరెక్ట్గా 7 గంటలు అయింది. ఇకను ఇప్పటికే 12-13 మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మన కార్యక్రమం మొదలు పెడదాము. వేదిక మీదే. నమస్కారం అండి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు విజయదశమి పర్వదిన సందర్భంగా ఇక్కడకు జూమ్ సమావేశానికి వచ్చినటువంటి వారికి, దీన్ని ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వారికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అమ్మవారు అందరినీ కూడా కనిపెట్టి చూడాలని కోరుకుంటూ, దేవీ భాగవతం గురించి ఈరోజు ముఖ్య విషయాలు చెప్పమని అడిగారు. అయితే దేవీ భాగవతం 12 స్కంధాలలో ఉన్నటువంటి చాలా విపులమైనటువంటి విస్తృతమైనటువంటి పురాణం. అందులో ఉన్నటువంటి కథలను విశేషాలను సాధారణంగా మన ఆంధ్రదేశంలో ఒక పక్షం రోజులు, అంటే నవరాత్రులు ప్రారంభమైన దగ్గర నుంచి ఏకాదశి తిథి వరకు, రేపటి వరకు కూడా కొన్ని చోట్ల, దశమి ఈ రోజు వరకు కొన్ని చోట్ల దేవాలయాల్లో, మరి ప్రముఖ మందిరాల్లో చెప్పేటువంటి ఆనవాయితీ ఉంది. ఏళ్ల తరబడి దేవీ భాగవతం మిగిలినటువంటి పురాణాల కంటే కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ధరించి ఆస్తిక తత్వాన్ని పెంపొందిస్తూ ఉంది. మరి 12 స్కందాలలో ఉన్నటువంటి విపులమైనటువంటి కావ్యాన్ని, పురాణాన్ని 1 గంట వ్యవధానంలో సంక్షిప్తం చేసుకొని చెప్పాలంటే, అందులో ముఖ్యమైనటువంటి అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి లీలా విశేషాలను, 1-2 కథలను మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఎన్ని విధాలుగా ఏటేటా ఆలయాల్లో దేవీ భాగవత ప్రవచనం చేసేటువంటి వాళ్ళు చెప్పే విశేషాలు వింటున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఇది నవనవోన్మేషము, ఎప్పటికీ కొత్తదనంతో చిగురులు తొడుగుతూ ఉంటుంది. ఇది అమ్మవారి లీలా విశేషాలకు నిదర్శనం. ఎందుకంటే ఈ కథలు అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో చోట వింటారు, ఎంతో కొంత తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకయ్యా, మళ్ళీ చెప్పడం ఎందుకు, మళ్ళీ వినడం ఎందుకు అంటే, అది ఆ అమ్మవారి నామామృతం. అందులో మహర్షి వ్యాసుల వారు ఇచ్చినటువంటి ఆ కర్ణామృతం ఇంటి ఈ సారాంశాన్ని వినడానికి ప్రతి వాళ్ళు ఆసక్తితో ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిమితమైనటువంటి వ్యవధానంలో వీలైనంత వరకు నేను చెప్పగలుగుతాను. మరి అది కూడా అమ్మ అనుగ్రహించినంత వరకు చెప్పగలుగుతాను. లోపాలన్నీ నావిగా తీసుకోండి, గుణాలన్నీ పెద్దవాళ్ళవిగా తీసుకోండి. తీసుకొని మన సంప్రదాయాన్ని, మన సాహిత్యాన్ని గుండెల్లో పెట్టుకుని అభిమానించుకోండి. ఈ సందర్భంగా మరి మొట్టమొదటిగా అమ్మవారినే ప్రార్థించుకుంటూ ఆవిడ కథలు చెప్పుకోవడానికి అనుమతిని కోరుతున్నాను. హ్రీంకారాసన గర్భితానలశిఖాం, హ్రీంకారాసన గర్భితానలశిఖాం, సౌక్లీం కళాం బిభ్రతీం, సవర్ణంబరధారిణీం, వరసుధా ధౌతాం, త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తక పాశమంకుశధరాం, స్రగ్భూషితాం ఉజ్వలాం, త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం, శ్రీచక్ర సంచారిణీ, త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం, శ్రీచక్ర సంచారిణీ. ఇది దేవీ ఖడ్గమాల స్తోత్రంలో ప్రార్థనగా చెప్పబడినటువంటి అమ్మవారి స్తోత్రంలో మొదటి శ్లోకం. హ్రీంకారాసన గర్భితానలశిఖాం. అమ్మవారు ఎలాంటిది అంటే, నిజంగా ఇది చాలా రహస్యమైనటువంటిది, అందరికీ ఉపయోగపడేటువంటిది, అందరికీ కావలసినటువంటిది. ఎందుకని రహస్యమైనది అని అంటే, అమ్మవారి లక్షణాలలో వ్యక్తావ్యక్త గుణేతరం అని చెప్తాడు, యజుర్వేదంలో చెప్తాడు.
పరమేశ్వరుని గురించి ధ్యానం చేసేటప్పుడు వ్యక్తావ్యక్త గుణేతరం, పరమశివుడు ఎలాంటి వాడు అంటే ఆ అమ్మవారితో కలిసి ఉంటాడు, ఆయన విడిగా ఉండడు. అమ్మవారు కూడా విడిగా ఉండదు, ఇద్దరు కూడా ఒకటిగానే ఉంటారు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నది ఉపనిషత్తు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటే ఏమిటి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ విడదీసుకోవాలి అక్కడ. ఏకమేవ ఒక్కటే, సృష్టిని పరిపాలించేటువంటి ఆ చల్లని తల్లి ఒక్కతే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఈ బ్రహ్మతత్వానికి అద్వితీయమైనది లేదు, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. అద్వితీయము లేదు, ద్వితీయము లేదు, అద్వితీయం రెండవది లేదు, ఏకమేవ అద్వితీయం అని ఉపనిషత్తులు అన్ని కూడా కొనియాడుతున్నటువంటి ఆ జగన్మాత హ్రీంకారాసన గర్భితానల శిఖాం, హ్రీంకారము ఆసనముగా కలిగినటువంటిది. ఆ అమ్మవారు హ్రీంకారములో పుట్టిందట, ఆ హ్రీంకారమున ఆసనంగా కూర్చున్నది. అందులో ప్రజ్వరిల్లుతున్నటువంటి గర్భిత అనల శిఖాం, హ్రీంకారము నుండి అగ్ని ఉద్భవిస్తూ ఉన్నది. ఆ అగ్ని శిఖలలో ఈవిడ ప్రజ్వరిల్లుతూ ఉన్నది. అగ్ని శిఖలలో ఆ శిఖలు ఎలా ప్రజ్వరిల్లుతున్నాయో అలా, అంటే శిఖ ఎక్కడ ఉంటుంది? అగ్ని మొదల నుంచి శిఖ చివర ఉంటుంది. ఇది సృష్టికి నిదర్శనము. ఈ భూమిలో మనం కూర్చుని చూస్తున్నాం, ఇక్కడ కూర్చుని చెప్పుకుంటున్నాం, ఇక్కడ కూర్చుని వింటున్నాం, ఇక్కడ కూర్చుని చర్చించుకుంటున్నాం, తర్కించుకుంటున్నాం. ఈ తత్వం మనం ఎంత తరచి చూసినా అర్థం అయినట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. అంటే వ్యక్తావ్యక్తము, కనిపించి కనిపించినట్టుగా అమ్మవారు కూడా ఏం చేస్తుంది? ఆ హ్రీంకారంలో అగ్నిగర్భై అలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనసుకు కనిపించి దర్శనం ఇచ్చినట్టుగా ఉంటుంది, ఒక్కొక్కసారి అయోమయంగా ఉంటుంది. ఏమో అమ్మ కనిపించింది అనుకుంటే కనిపించినట్టే కనిపించి మాయమైపోయిందే అనుకుంటాం. ఆ బీజాక్షరాలు ఎంత మహిమ కలిగినటువంటివంటే సౌక్లీం కళాం బిభ్రతి. ఆ అక్షరాల్లో చూడండి, ఇది విన్నవాళ్ళు పుణ్యాత్ములండి, ఈ అక్షరాలు విన్నవాళ్ళు అదృష్టవంతులు. ఇవి వినాలి, బుర్రలో చేర్చుకోవాలి. సౌహు, ఆ బీజాక్షరాల్లో హ్రీం క్లీం సౌహు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఇవన్నీ బీజాక్షరములు. ఇందులో నుంచి ఆ అమ్మవారు ఉద్భవిస్తూ ఉంది, ఈ అక్షరాల్లో నుంచి ఆవిడ వెలువడుతూ ఉంది. సౌక్లీం కళాం బిభ్రతీం, అన్ని రకాల కళలు కూడా ఈ క్లీంకారము నుండి వస్తున్నాయి. సవర్ణం వరధారిణి వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం, పుస్తకం పాశం అంకుశధరాం సర్భూషితాముజ్వలాం, ఉజ్వలమైనటువంటి బంగారు కాంతితో ప్రకాశించేటువంటి ఆ తల్లి వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి, ఆ శ్రీచక్రంలో సంచరించేటువంటి తల్లి. ఈ శ్రీచక్రం అనేది మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. మన శరీరంలో శ్రీచక్రం ఉన్నది. మన ఉపన్యాసాల్లో, పంచకావ్యాల ఉపన్యాసాల్లో చాలా సార్లు మనం చెప్పుకున్నాం. శరీరములో షట్కోణములు, షట్చక్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ షట్చక్రములలో వాయు సంచారం జరిగినప్పుడు మనిషికి ఎట్లా శక్తి వస్తుంది, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, వాటిని చూసి ఇవాళ అపహాస్యం చేసే పరిస్థితులు వచ్చినాయంటే శక్తిహీనులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రలాపములు చేస్తున్నారు తప్ప శక్తివంతుడు ఎప్పుడూ కూడా శక్తిని అపహాస్యం చెయ్యడు. శక్తి అనేటువంటిది సంపాదించుకుంటే వచ్చేది కాదు, ఆవాహన చేసుకుంటే వస్తుంది. ఎలా సంపాదించాలి శక్తిని? కడుపు నిండా తింటే వచ్చేది కాదు, విటమిన్లు తీసుకుంటే వచ్చేది కాదు. ఆ శక్తిని ఉపాసన చేయాలి, మనస్సుతో ఆవాహన చేసుకోవాలి. ఆ శక్తి కేంద్రం మనస్సు. ఆ మనస్సులో శ్రీచక్రం అనేటువంటిది, అమ్మవారి పాదాలు, ఆ శ్రీచక్రము, ఆ బిందువు మనస్సులో ఉన్నది. ఆ బిందుద్భవ ఆవిడ. ఆ బిందువునే అణువు అన్నాము. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఉపనిషత్తులు చెప్తున్నాయి. అణువులలో అణువు, మహత్తులలో మహత్తు. నువ్వు ఎంత సూక్ష్మంగా చూసుకుంటే ఆ శక్తి అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇవాళ అణుశక్తితో ప్రపంచాన్ని విచ్ఛేదనం చేస్తున్నారు, ప్రపంచ నాశనం చేస్తున్నారు. మంచికి వాడుకుంటున్నారు, చెడుకు వాడుకుంటున్నారు.
అణువు అనేది సామాన్యమైనటువంటి కాదు. ఈ అణువులన్నీ కలిస్తేనే మన శరీరం ఏర్పడింది. అణువులన్నీ కలిస్తేనే మనకు భగవత్ స్వరూపం దర్శనం వస్తోంది. ఆ రోజున తానీషాకి శ్రీరామచంద్రుడు రామోజీ లక్ష్మోజీ కనిపించారు, దర్శనం ఇచ్చారు. ఎలా కనిపించారు? అసలు రాముడు ఉన్నాడా అని ప్రశ్నించేటువంటి రోజుల్లో, రాముడా లక్ష్మణుడా అని అడుగుతున్న రోజుల్లో సాక్షాత్తు రామలక్ష్మణులు ఎదురుగుండా వచ్చే రామోజీ లక్ష్మోజీ, ఇగో నీ బంగారు నాణ్యాలు తీసుకో అని ఇచ్చారు. వాళ్ళు కనిపించింది అబద్ధమైతే నాణ్యాలు అబద్ధం కాదుగా. వచ్చారుగా, ఇచ్చారుగా, చూశాడుగా. ఎలా చూశాడు? ఎలా కనిపించారు? అణు సంయోగం, అణు సంఘటన. ప్రత్యక్షము అంటే ఇప్పటికే ఈ అణువులు విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. ఈ అణువులు, ప్రతి అణువు కూడా అమ్మవారి శక్తి, ప్రతి అణువు కూడా అమ్మవారి స్వరూపము. ఈ అణువులన్నీ కలిస్తేనే, ఈ అణువులు సౌందర్యలహరిలో ఏం చెప్తున్నాడు? అమ్మవారి పాదాన్ని ఆశ్రయించుకున్నటువంటి ధూళి, ఆ ధూళి కొంచెం శిరస్సున త్రిమూర్తులు కూడా అద్దుకుంటున్నారు. అమ్మవారి పాదధూళిని శిరస్సుకు అద్దుకుంటున్నారు. శక్తి అనేటువంటిది అక్కడ ఉన్నది. ఇప్పుడు ఎవడైనా శక్తిహీనుడు అని మనం చెప్తాం, విష్ణుహీనుడు రుద్రహీనుడు అని చెప్తామా? వాడిలో శక్తి లేదు అని చెప్తాం. కానీ రుద్రుడు లేడు, విష్ణువు లేడు అని చెప్తామా? చెప్పం. ఎందుకని? త్రిమూర్తుల కన్నా అతీతమైనటువంటి శక్తి ఆ తల్లి. అందుకని అటువంటి తల్లి శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రంలో విహరిస్తూ ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. ఏమిటంటే, ఇప్పుడు మనం ఈరోజు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. 9 రోజుల నుంచి నవరాత్రులు, శరన్నవరాత్రులు జరుపుకుంటూ వస్తున్నాం. మరి అదే ఉగాది పండుగ వచ్చేసరికి చైత్రమాసంలో వసంత నవరాత్రులు జరుపుకుంటాం. 9 రోజులు అక్కడ ఉత్సవాలు చేసుకుంటాం, 9 రోజులు ఇక్కడ చేస్తున్నాం. ఈ రెండిటికి కారణం ఏమిటి అని అంటే, సూర్య గమనాన్ని బట్టి ఉత్తర దక్షిణ అయనములకు మధ్య కోణస్థానము, మకర రాశికి కర్కాట రాశికి మధ్యలో కేంద్రం మేషరాశి ఉత్తరాన, తులారాశి దక్షిణాన. ఈ తులా సంక్రమణం దక్షిణాన అధోభాగంలో జరిగినప్పుడు అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నాం అమ్మవారి పేరుతో. అదే ఉత్తరాదిన మేషరాశిలో జరిగినప్పుడు అయ్యవారి పేరుతో వెంకటేశ్వర స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. దక్షిణాయనంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి చేస్తున్నాం. ఈ రెండు కూడా ఎందుకయ్యా ఇట్లా చేయడం? ఈ వసంత ఋతువు, శరద్ ఋతువు కూడా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, చాలా గడ్డు కాలము సంవత్సరంలో. ఈ వసంత ఋతువు, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, 2 మాసములు కలిపి ఒక ఋతువు. సంవత్సరానికి 6 ఋతువులు, 12 మాసములు 6 ఋతువులు. శరద్ ఋతువు అంటే ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు. ఈ ఆశ్వీజ కార్తీక మాసములు గాని, చైత్ర వైశాఖ మాసములు గాని, ఈ 4 మాసాలు కూడా ప్రజలకు గడ్డు కాలము. ఇవి రెండు కూడా యమదంష్ట్రల వంటివి, యముని కోరల వంటివి. ప్రపంచంలో ప్రజలకు రోగపీడలు వ్యాపించేటువంటి ఋతువులు, జననాశనం జరిగేటువంటి పరిస్థితులు. అందుకని ఈ 2 ఋతువుల్లోనూ కూడా దేవీ నవరాత్రులు జరపండి అయ్యా, దేవీ పూజ చెయ్యండి, ప్రజల్ని కాపాడుతుంది ఆ తల్లి, దేశానికి క్షేమం కలుగుతుంది అని చెప్పారు. అందువల్ల మనం దేశక్షేమం కోసం త్రిమూర్తుల కన్నా అతీతురాలైనటువంటి ఆ అమ్మవారిని ఆహ్వానించుకొని, ఆ అమ్మవారిని తలుచుకుని, ధ్యానించుకుని, సేవించుకుని, పూజించుకుని తరించడానికి మనం ఈ ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో 2 రకాలుగా వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు చేసుకొని అమ్మవారిని పూజిస్తున్నాం. అయితే ఒకప్పుడు ఈ భాగవతం, ఈ పురాణాలన్నీ కూడా రాసినటువంటి వ్యాస మహర్షికి ఒక సందేహం వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహాన్ని ఎవరు తీరుస్తారు? అందరి సందేహాలు తీర్చేవాడు వ్యాస భగవానుడు. అట్లాంటి వాడి సందేహాన్ని ఎవరు తీరుస్తారు? ఎదురు చూస్తూ ఉంటే నారద మహర్షి కనిపించాడు. ఆ నారద మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు వ్యాసుడు. అయ్యా నారద మహర్షి, ఈ బ్రహ్మాండం అంతా చూస్తున్నాము, బ్రహ్మాండంలో జీవిస్తున్నాము, ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు? ఇదంతా సృష్టించింది ఎవరు? ఒక్కళ్ళ, అనేకుల? ఎంతమంది కలిసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించారు? లేదు ఒక్కళ్ళే సృష్టించారా?
ఏమిటి దీని సమాధానం ఏమిటి, నీకేమన్నా తెలుసా, తెలిస్తే నాకు కొంచెం చెప్పవయ్యా అని అడిగాడు. దానికి నారద మహర్షి చెప్పాడు, అయ్యా వ్యాస భగవానులు, నాకు ఈ విషయం తెలీదు, కానీ నాకు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది. ఒకసారి నాకు ఇలాంటి అనుమానం వచ్చింది. అప్పుడు నేను మా నాయన గారు బ్రహ్మదేవుడు గారిని అడిగాను. ఆ బ్రహ్మగారిని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట నేను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పాడు. అప్పుడు ఆ రోజుల్లో సృష్టి క్రమం ఏది కూడా ప్రారంభం కాలేదు. సృష్టి ఏమీ కూడా మొదలు కానప్పుడు ఇదంతా కూడా ప్రళయం, అంతా నీటిమయం. అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు పంకజము నుంచి జన్మించాడు. పంకజము అంటే పంకము బురద, బురద నుంచి పుట్టింది తామర పువ్వు. పంకజము నుంచి జన్మించాడు. ఆయన జన్మించాక ఆయనకి అనుమానం వచ్చింది, నేనెవరిని, నేను ఎక్కడి నుంచి పుట్టాను, నేను చేయవలసిన పని ఏమిటి, నా రూపం ఏమిటి, నాకు ఆధారం ఏమిటి, నేను ఎక్కడున్నాను, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆయనకి అనుమానం వచ్చాయి. అందుకోసం ఆయన వెతకడం మొదలుపెట్టాడు. చుట్టూ దిక్కులు చూస్తున్నాడు. ఈ సందేహాలు తీరక దిక్కుల వంక చూస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి తప తప అని శబ్దం వినిపించింది. ఓహో, నేను తపస్సు చేయాలేమో, తపస్సు చేసి ఈ విషయాలన్నీ నాకు అర్థమవుతాయేమో అనుకుని తపస్సు చేయడానికి కూర్చున్నాడు. ఎంతకాలం చేశాడు? 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అయిన తర్వాత మెలకు వచ్చింది. మళ్ళీ ఆలోచించాడు, నేను ఇంతకాలం తపస్సు చేశాను కదా, మరి నా బుర్రలో సందేహం ఉంది, అది అలాగే ఉంది, దానికి ఇప్పటికైనా ఏమైనా సమాధానం దొరుకుతుందా అనుకుని మళ్ళీ చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకొక మాట వినిపించింది, సృజ సృజ అని వినిపించింది. అంటే సృష్టించు సృష్టించు. ఏమి సృష్టించాలి, ఎలా సృష్టించాలి, నాకేమి తెలుసు, నాకెవరు సహాయం చేస్తారు అనుకుంటూ ఉండగా ఒక నవయవ్వనాంగి అయినటువంటి ఒక సుందర మూర్తి, ఒక కన్య వచ్చింది. ఒక విమానంలో వచ్చింది. వచ్చి ఆ విమానంలో ఒక ముగ్గురిని కూర్చోబెట్టుకునేందుకు దాంట్లో ప్రదేశం ఉంది, స్థానం ఉంది. బ్రహ్మదేవుడిని అందులోకి ఎక్కించుకుంది. ఆ బ్రహ్మదేవుడి కింద పడుకున్నటువంటి మహావిష్ణువు ఉన్నాడు, ఆయన్ని కూడా ఆ విమానంలో ఎక్కించుకుంది. అంతకన్నా దిగువన కనిపించకుండా రుద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆయన్ని కూడా లాక్కొచ్చి ఆ విమానంలో కూర్చోబెట్టింది. ఆ ముగ్గురిని విమానంలో కూర్చోబెట్టుకుని విమానం తోలుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఈ సృష్టి రహస్యాలన్నీ కూడా కనిపించడం మొదలుపెట్టాయి. వాళ్ళు అవన్నీ కూడా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సర్వలోక దర్శనం కలిగింది వాళ్ళకి. అన్ని లోకాలు చూశారు వాళ్ళు. అంతకుముందు ఎరుగున్నటువంటి స్వర్గలోకం చూశారు, బ్రహ్మలోకం చూశారు, కైలాసం చూశారు, వైకుంఠం చూశారు, ఇంకా పైకి వెళ్ళారు, క్షీర సముద్రం చూశారు, పాల సముద్రం. ఇవాళ మనం అనుకుంటాం పాల సముద్రమా, మనం చూసేవన్నీ ఉప్పు నీళ్ళ సముద్రాలే తప్ప పాలకు సముద్రం ఉంటుందా? ఉంటే వెళ్ళి పాలు శుభ్రంగా తెచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి పాలు కొనుక్కోవడం దేనికి? పాల సముద్రం చెప్తారే గాని ఎక్కడ ఉంటుంది అది? ఇవన్నీ అబద్ధాలు అనుకుంటాం. పాల సముద్రం చూడడానికి అక్కడికి వెళ్ళాలంటే మహర్షులు, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు, యోగ్యులు వెళ్ళగలుగుతారు. వెళ్ళిన వాళ్ళు చూసి చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే, చూస్తే అప్పుడు నమ్ముతావు, అప్పటి వరకు వినడమే ధర్మం. క్షీర సముద్రం చూశారు, ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్ళారు? మణిద్వీపం దాకా వెళ్ళారు. అది చివర, బ్రహ్మాండానికి శీర్షం మణిద్వీపం. ఇందాక అన్నామే జ్వాల శిఖమని, ఈ హ్రీంకారాసన గర్భితానల శిఖాం, ఈ అనల శిఖ, అగ్నిజ్వాలల యొక్క శిఖ ఎక్కడుంది? మణిద్వీపం దగ్గర ఉంది. అక్కడ దాకా వెళ్ళింది ఈ విమానం. వాళ్ళ మన విమానాలు వెళ్ళవు అంత ఎత్తు, ఒక పరిమితి దాటి మన విమానం ఎగిరితే ప్రమాదం జరుగుతుంది. కానీ ఆ విమానం వెళ్ళింది, ఆవిడ తీసుకెళ్ళింది. అక్కడ వీళ్ళు చూశారు. ఏం చూశారు? ఒక శివాకార పర్యంకం చూశారు. పరమేశ్వరుడు ఒక పర్యంకము, ఒక పడక పానుపు, పరమేశ్వరుడు పడుకున్నటువంటి ఒక పానుపు చూశారు. అక్కడ ఒక వరాంగన కనిపించింది. అసలు అంతటి గొప్ప సౌందర్యవతి మనం ఎక్కడా చూడమండి. అటువంటి అతిలోక సుందరి అక్కడ కనిపించింది. మరి ఆవిడ ఎలా ఉంది? శ్రీచక్ర తాటంకాలు, శ్రీచక్ర నిదర్శనాలు ఆవిడ భుజకీర్తులుగా ఉన్నాయి, ఆవిడ చేతుల్లో ఉన్నాయి. ఆవిడ వరదాభయహస్తాలు, వరదహస్తము అభయహస్తము, వరమిస్తున్నట్టుగా అభయం ఇస్తున్నట్టుగా ఆ హస్తముద్రికలు, రెండు చేతుల్లో పాశాంకుశములు,
అక్కడ ఉన్నటువంటి పక్షి బృందాలన్నీ కూడా జపం చేస్తున్నాయి. హ్రీం హ్రీం హ్రీం. అమ్మవారి బీజాక్షరాలు ఎంత శక్తివంతం అంటే ముందు ముందు కథల్లో చెప్తాను. తెలిసినా తెలియకపోయినా, అందులో ఉన్న రహస్యం మనకు తెలిసినా తెలియకపోయినా, అందులో అంగన్యాస కరన్యాసాలు ధ్యాన ఆవాహనాది ఉపచారాలు తెలియకపోయినా కూడా ఆ అక్షరాన్ని అలా 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 అంటూ ఉంటే శక్తి వచ్చేస్తుంది. ఆ అమ్మవారు గమనించేస్తుంది. ఎలా గమనిస్తుందో కూడా ముందు కథలో చెప్తాను. పక్షులు కూడా బుద్ధి ఉందో లేదో గాని ఆ పక్షులు హ్రీంకార జపంతో అమ్మవారిని సేవిస్తున్నాయిట. వాటి అరుపులు కూడా హ్రీం హ్రీం అని అరుస్తున్నాయి. ఆవిడ నవయవ్వనాంగి, మణిభూషణాలు పెట్టుకుంది. ఆవిడ ఆభరణాల నిండా మణులే. అక్కడ జపం చేసే వాళ్ళంతా కూడా హృల్లేఖా భువనేశి, హృల్లేఖా హృదయంలో ఉండేటువంటి రేఖా మాత్రంగా ప్రకాశించేటువంటి ఓ తల్లి. ఇవాళ గమనించుకోండి, మనకు ప్రాణం ఉన్నది, బ్రతికున్నాం, జీవించి ఉన్నాం, మనలో ప్రాణం ఉన్నది. ఈ ప్రాణ స్వరూపం ఏమిటి? హృల్లేఖ. మన హృదయంలో ఉన్నటువంటి ఆ లేఖ ఉన్నదే, అది ఎటువంటిది అంటే ఆ అమ్మవారి యొక్క కాంతి కిరణం లాంటిది. అది హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రాణం. నీవారశోకవత్తన్వే పేతాభాస్వత్యనూపమా. నివ్వరి ధాన్యపు ముళ్ళు మొన ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి జ్వాల నీ శరీరంలో ఉంది. అందుకనే నీకు శీతోష్ణ స్థితి చూస్తే నీ శారీరక ఉష్ణోగ్రత 98.4 ఎందుకుంటోంది? వేడి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ అగ్ని జ్వాల చేత. హృల్లేఖ, నీ మనసులో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ అగ్ని రేఖ వలన, ఆ అగ్ని రేఖను వాళ్ళు జపిస్తున్నారు. హృల్లేఖ భువనేశి. ఈ భువనములన్నిటికీ కూడా ఈశ్వరి, సర్వ ప్రపంచానికి కూడా అధినాయిక అయినటువంటి ఆ మహాతల్లి అని జపం చేస్తున్నారు. ఆవిడ ఎలా ఉంది? ఎక్కడుంది? షట్కోణ విరాజిత అయినటువంటి యంత్రరాజ్యం మీద ఉన్నది. 6 కోణములు కలిగినటువంటి యంత్రం ఉన్నది. ఆ యంత్రం మీద కూర్చుని ఉన్నది ఆవిడ. ఆవిడ్ని చూపించింది ఈ త్రిమూర్తులకి కూడా. ఈ తీసుకువెళ్ళినటువంటి ఆవిడ విమానంలో తీసుకెళ్ళి రక్తమాల్యాంబరధర రక్త గంధానులేపన సురక్తనయన కాంత విద్యుత్కోటి సమప్రభా. విద్యుత్కోటి సమప్రభా. ఒక్క మెరుపు మెరిస్తే చూసి మన కళ్ళు జియ్యలుమంటాయే. ఒక్క మెరుపుని మనం చూడలేమే. అటువంటిది 1,000,000 మెరుపులు ఒక్కసారి మెరిస్తే ఈ కళ్ళు చూడగలవా? మనం పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. దేవుడు ఉన్నాడా? కనిపించడే. నాకు కనిపించలేదే. ఉంటే రమ్మనండి, నేను చూస్తాను అంటున్నావు. ఉన్నాడు, వస్తాడు. చూసే శక్తి నీకుందా? అటువంటి కళ్ళు నీకున్నాయా? నీ కళ్ళు ఎంత పరిమితి చూడగలవు? అంతే చూస్తాయి. అంతకు మించి ఏం చూస్తాయి? చూడలేక, వినలేక, కనలేక, శక్తి లేక శక్తిహీనుడమైనటువంటి నువ్వు శక్తిని గురించి మాట్లాడుతున్నావు. ఎంత అమాయకుడువు. అయినప్పటికీ కూడా ఆ అమ్మ నిన్ను దయ చూస్తోంది. అయినప్పటికీ కూడా అమ్మ నిన్ను కాపాడుతూ ఉన్నది. రక్తమాల్యాంబరధర, ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి తల్లి. రక్త గంధానులేపన, ఎర్రగంధం, ఎర్రచందనం. ఇవాళ మనమైతే ఎర్రచందనం ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుపోతూ ఉంటాం. ఎర్రచందనానికి విపరీతమైనటువంటి కోరిక ఉంది ప్రజల్లో. ఆ ఎర్రచందనం ఎంత విలువైనటువంటిది. రక్త గంధానులేపన, నిత్యము కూడా ఆ ఎర్రచందనం శరీరం అంతా కూడా రాసుకునేటువంటి తల్లి. సురక్తనయన, ఆవిడ కళ్ళు ఎర్రగా ఉంటాయి. సురక్తనయన కాంత. కాంత అంటే అర్థం ఏమిటో తెలుసా? మనోహరమైనది అని అర్థం. కాంత అంటే ఆడవాళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం. ఆడవాళ్ళు అనేది రూఢి అర్థం కాదు. కాంత అంటే మనోహరమైనది, మనస్సును ఆకర్షించేటువంటిది. వసుచరిత్ర చదువుకున్నాం మనం. అందులో ఇట్లాంటి విస్తృతమైనటువంటి అర్థాలను ఆ కవి ప్రయోగించాడు. స్వరక్తనయన కాంత విద్యుత్కోటి సమప్రభా. 1,000,000 మెరుపుల సమానం, 1,000,000 మెరుపులతో సమానమైనటువంటి కాంతి కలిగిన తల్లి. ఇక ముందు ముందు వెళితే చెప్తాడు. ఆ మణిద్వీపంలో అమ్మవారు ఎట్టా ఉంటుందంటే, మేలిమి బంగారం కరిగించి పోత పోస్తే దాంతో బంగారు ప్రాకారాలు కట్టారుటండి. అక్కడ
మనం ఇంత బంగారం దొరికితే ఓ గొలుసు చేయించుకుంటే, ఓ ఉంగరం చేయించుకుంటే, ఆహా నేను చాలా సంపన్నురాలు అని చెప్పి మనం బాగా ఆనందపడుతూ ఉంటాం. ఇంతకీ అసలు బంగారానికి ఇంత ఆసక్తి ఎందుకండి? బంగారం మీద ఇంత మోజు ఎందుకు? ఏముంది బంగారంలో అని అంటే, మరి ఏం అనుకోకండి, నేను చోట చదివాను, ఆ చదివింది చెప్తున్నాను. ఇది నా మాట కాదు, నన్ను తిట్టుకోవద్దు, నన్ను మరో రకంగా అనుకోవద్దు. ఇదేది కూడా నాది కాదు, నేను చూసింది చెప్తున్నాను. పరమేశ్వరుని యొక్క వీర్యము, బంగారము అనేటువంటిది శివ వీర్యము. అందుకని దానికి అంత మెరుపు, అందుకని దానికి అంత గిరాకీ. చూశారా మరి? మరి బంగారం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు దీన్ని? ఇది ఈశ్వరాంశ సంభూతమైనటువంటిది. అందుకని దీనికింత తేజస్సు, దీనికింత విలువ. మనకి తెలియదు, ఇది ఈశ్వరుడికి దీనికి సంబంధం అని మనకు తెలియదు. ప్రపంచంలో బంగారం అంటే చాలు బిస్కెట్లు కొనేద్దాం అనుకుంటాం, దాచిపెట్టుకుందాం అనుకుంటాం, నగా నట్రా చేయించుకో. ఎందుకు అసలు బంగారం ఎందుకు చేసుకోవాలి? ఒంటి మీద బంగారం ఎందుకు ధరించాలి? ఓ బంగారు ఉంగరం, ఓ బంగారు సూత్రాలు, లేదా బంగారు గొలుసు ఎందుకు పెట్టుకోవాలి? ఈశ్వరాంశ ఇది. ఈ బంగారం అనేటువంటిది పరమేశ్వరుని యొక్క అంశే. దాన్ని శరీరం మీద పెట్టుకున్నావు అంటే ఈశ్వరుణ్ణి నువ్వు ధరించావు, ఈశ్వరుణ్ణి నువ్వు ధరించావు, ఆయన్ని మోస్తున్నావు. ఇందులో ఎంత వేదాంతం ఉందో చూసారా? ఇదంతా మనకు తెలియదు. బంగారం విలువైంది, పెట్టుకున్నాం అంతే. పోనీ నువ్వు తెలుసో తెలియకో ఏం చేసినా ఓ మంచి పని చేస్తున్నావు. బంగారం ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇదిగో ఎందుకు పెట్టుకుంటావు. అలాంటి తల్లి ఆవిడ. త్రిమూర్తులు కూడా ఆ అమ్మవారిని స్తుతించారు. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రే సతతం నమః. అమ్మా నీకు ఎల్లవేళలా నమస్కారము. నమో దేవ్యై ప్రకృత్యై చ. ఇందులో వేదాంతం ఆలోచించండి. అమ్మవారిని ఏమంటున్నారు వీళ్ళు? ప్రకృత్యై చ. ప్రకృతి, ప్రకృతి అంటే కన్ను తెరిచి చూస్తే నీకు కనిపించేదంతా ప్రకృతే. ఈ సమస్త జంతుజాలము, జీవజాలము, చరాచర ప్రకృతి, కదిలిపోయేది, కదలంది. కొండలు, గుట్టలు, దెబ్బలు, నదులు, ప్రవాహాలు, చెట్లు, పుట్టలు, గుట్టలు, అన్ని సమస్తము కూడా, ఇవన్నీ కూడా ఆ ప్రకృతి యొక్క స్వరూపము. ఇదంతా ప్రకృతి. దీన్ని నిర్ణయించేవాడు పురుషుడు. మనం అనుకుంటాం, నేను పురుషుణ్ణి, ఆమె స్త్రీ అనుకుంటారు. పురుషుడు అనుకున్నవాడు పురుషుడు కాదు, స్త్రీ అనుకున్నవాళ్ళు స్త్రీ కాదు. ఈ స్త్రీ పురుషుల ఇద్దరిలో ఉన్న ప్రాణం ఒకటే. అడిగారు అమ్మవారిని, అమ్మా నువ్వు స్త్రీవా పురుషుడువా, ఎవరు అమ్మా నువ్వు అని చెప్పి అడిగారు. అడిగితే ఆవిడ చెప్పింది, మేమిద్దరము, ఇందాక చెప్పుకున్నామే, ఏకమేవా అద్వితీయం. మేమిద్దరం ఒకటే, ఇద్దరం కాదు, వేరు కాదు, అద్వితీయం, మాకు రెండో వాళ్ళు లేరు, మేమిద్దరం ఒకటే. కానీ సృష్టి కార్యం అప్పుడు మాత్రం మేము ద్విధా విభంతి, ఇద్దరం రెండుగా మారుతాం. సృష్టి కార్యం జరిగేటప్పుడు మేమిద్దరం అవుతాం, మిగతా అప్పుడంతా మేమిద్దరం ఒకటే అని చెప్తున్నారు. ఆ అమ్మవారిని స్తుతించారు. ఐ జగదంబి నిహాస విలాసిని హైమవతి పరమాత్మ శివా. ఐ జగదంబి నిహాస విలాసిని హైమవతి పరమాత్మ శివా. దయగని బ్రోవవే తాపము దీర్పవే తత్పర బుద్ధి సదా నిడవే. దయగని బ్రోవవే తాపము దీర్పవే తత్పర బుద్ధి సదా నిడవే. రయమున కావవే రక్షణనీయ విరాజిత రూపిణి రత్నమయే. భయమును దీర్చి సుభద్రత గూర్పవే బాల మనస్విని భాగ్యమయీ. ఐ జగదంబి నిహాస విలాసిని హైమవతి పరమాత్మ శివా. దయగని బ్రోవవే తాపము దీర్పవే తత్పర బుద్ధి సదా నిడవే. రయమున కావవే రక్షణనీయ విరాజిత రూపిణి రత్నమయీ. భయమును దీర్చి సుభద్రత గూర్పవే బాల మనస్విని భాగ్యమయీ. దయచేసి మీరేమనుకోకపోతే ఒక చిన్న మనవి ఏమిటంటే, దేవీ భాగవతం ప్రవచనం సందర్భంలో ఈ పద్యాన్ని సిరిదివ్యుల కావ్యంలో నుంచి ఎప్పుడో అమ్మవారి మీద నేను రాసుకున్నటువంటి పద్యాన్ని తెచ్చి ఇందులో పెట్టాను. ఆ పద్యాన్ని వినిపించాను. ఇది శంకరాచార్యుల వారు రాసినటువంటి ఆ ఖడ్గమాల స్తోత్రంలో, దేవీ స్తోత్రంలో ఉన్న ఛందస్సు కవిరాజ విరాజితం అనేటువంటి వృత్తం. దాని నడక ఇలా ఉంటుంది.
ఆ విధంగా మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇట్లా అమ్మవారిని స్తోత్రం చేసి త్రిమూర్తులు కూడా అడిగారు, అమ్మా నీ సృష్టి ఎంత వైవిధ్యంగా ఉన్నది, ఇందులో మహారాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. మరి ఇటువంటి విభిన్నమైనటువంటి సృష్టిని నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎక్కడ జన్మించావో మాకు తెలియదమ్మా. నిన్ను నీ జన్మ ప్రకారాన్ని విన్నవాడు గాని చూసినవాడు గాని ఎవ్వడూ లేడు. నువ్వు ఎలా జన్మించావో, ఎవరికి పుట్టావో, ఎలా పెరిగావో తెలిసినవాడు ఎవ్వడూ లేడు. నువ్వు ఆదిశక్తి, ఏకైక అద్వితీయ శక్తివి. నీలాంటి వాళ్ళు ఇక ప్రపంచంలో మరెవరూ లేరు. అటువంటి అద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదమ్మా. నువ్వు సర్వతంత్ర స్వతంత్రాలివి. కాబట్టి నువ్వు ఒక్కటివా, 2 భాగాలుగా ఉన్నావా అని అడిగితే ఆ అమ్మవారు చెప్పింది, బ్రహ్మం అనేటువంటిది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుందిరా, 2 ఉండవు. లోకంలో బలం లేని వాడిని శక్తిహీనుడు అంటారు కానీ మరో మాటలో అనలేదు. అమ్మవారు ఏం చేస్తుంది, ప్రతివారికి కూడా మహత్తత్వాన్ని ఇస్తుంది, మహత్తును ఇస్తుంది. మహత్ అంటే మనం అనుకుంటున్నా, నాకు మహిమ ఉంది రోయ్. మహిమ అంటే గొప్పతనం. నాకు గొప్పతనం ఉంది. ఏముంది గొప్పతనం నీకు? నువ్వేదో చేసావు, ఒక అద్భుతమైన పని చేసావు, నాకు గొప్పతనం వచ్చింది, నేను చాలా గొప్పవాడిని అనుకుంటావు. దాన్ని ఏమంటారు? ఆ మహత్తత్వం మూలాన వచ్చేదాన్ని అహం. అహం, నేను, ఈ పని చేసింది నేను, ఈ ప్రపంచాన్ని పరిపాలించేది నేను. ప్రతి వారిలో కూడా అమ్మవారు ఈ అహంకారాన్ని ప్రవేశపెడుతుంది. ఆవిడే చెప్పింది, నేను అందరికీ కూడా మహత్తత్వాన్ని ఇస్తాను, అందరిలో కూడా అహంకారాన్ని ప్రవేశపెడతాను. ఈ అహంకారం నుంచే భూత సృష్టి జరుగుతుంది. నువ్వు నేను అని అనుకోకపోతే ఏ పని చేయలేవు, అట కూర్చుని పోతావు. నువ్వు లేవలేవు, ఏ పని చేయలేవు, ఎందుకు పనికిరావు. గృహాణాజ మహత్తత్వం అహంకారస్తదుద్భవ తతసర్వాణి భూతాని రచయస్వ యథా పురా. రచన అంటున్నాం మనం. రచన అంటే ఏమిటి? నిర్మాణం. రాయడమే కాదు, రచన అంటే సృష్టించడం, రచించడం, వ్రాయడం, పని చేయడం. నేను అందరికీ మహత్తత్వాన్ని ఇవ్వడం వల్ల తతసర్వాణి భూతాని, అన్ని భూతాలకు కూడా, అన్ని ప్రాణులకు కూడా ఈ మహత్తత్వాన్ని ఇవ్వడం చేత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓ బ్రహ్మదేవుడా, నీకు కూడా నేను ఒక శక్తిని ఇస్తున్నాను, తీసుకో. ఇగో చూడు, ఒక అందాల రాశి, ఆవిడ శ్వేతాంబరధారిణి, తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉంటుందయ్యా, చారుహాసిని. ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళ లక్షణం ఇలా ఉంటుందండి. ఆ అమ్మవారి రూపంగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మూతి ముడుతూ కూర్చోరు, బుర్రలో ఏదో పెట్టుకుని కూర్చోరు. ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. చారుహాసిని, చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి. దివ్యభూషణ సమేత, దివ్యమైనటువంటి అలంకారాలను ధరించి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆవిడ మహాసరస్వతి, రజోగుణవతి. ఆవిడెప్పుడు కూడా నేను కనుక నీ దగ్గర ఉన్నానా నీకు అహంకారం పెరుగుతుంది. చూడండి, పండితులందరికీ కూడా అహంకారం ఉంటుంది. ఇప్పుడు మనం సామెత చెప్పుకుంటూ ఉంటాం, అహం పండిత, నేను పండితుణ్ణి. కొంతకాలం అయినాక అహమేవ పండిత, నేనే పండితుణ్ణి. ఎవడు లేడు, ఎవడో తగులుతాడు, ఆ కొవ్వు తీసేస్తాడు, ఆ గర్వం మదం అణిచేస్తాడు. అప్పుడు నాహం పండిత, నేను పండితుణ్ణి కాదు. మరి అహం పండిత అన్నావు, అహమేవ పండిత అన్నావు, ఇప్పుడు నాహం పండిత, పండితుణ్ణి కాదు అంటాడు. ఇదంతా ఎవరి వల్ల? ఆ అమ్మవారి వల్ల. ఆవిడ గనక నిన్ను పూనిందా, నీ నాలుక మీద నిలిచిందా, అప్పుడు అహమేవ పండిత అంటావు, రకరకాల చిద్విలాసాలు కనిపిస్తావు. ఆవిడ వెళ్ళిపోతే నాహం పండిత, నే పండితుడిని కాదు అంటావు. అంచేత ఆవిడ రజోగుణవతి. ఈ అహంకారం అనే శబ్దం అంతా కూడా ఆవిడలో ఉంది. నీకు ఈ సృష్టి క్రమం చేయడానికి తోడుగా నీకు నిత్య సహచారిణిగా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఇస్తున్నా. ఈవిడ ఎవరు అనుకుంటున్నావో, నా విభూతి. గమనించండి అందరూ కూడా, ఈవిడ నా విభూతి. విభూతి అంటే సంపద అని ఒక అర్థం ఉంది. మనం ధరించేటువంటి విభూతి అనేటువంటిది ఒకటి ఉంది. ఈవిడ నా విభూతి, నా సంపద, నేను సృష్టించాను ఈవిడ్ని. ఈవిడ్ని ఎప్పుడూ కూడా అవమానించకు.
సరస్వతిని చదువుకున్నా లేవోయ్ అంటే చదువుకున్న పండితుల్ని ఎప్పుడు కూడా తోలనాడకూడదు. ఎంతో కొంత చదువుకున్నాడు అంటే అతన్ని గౌరవించాలి, అది సంస్కారం. ఎంతన్నా చదువుకొని తర్వాత సంగతి. మనం గౌరవిస్తే మనకు పోయేదే ఉంది, మనకు నష్టం ఏమిటి? మనం గౌరవించాం, మన సంస్కారం. ఏమిట్రా నీకు తెలిసింది అని మాట తోలడం దేనికి? దానివల్ల మనకి ఏమొస్తుంది, ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకని అలా కాదు, చక్కగా మాట్లాడాలి. మాట్లాడడంలో ఎంతో నేర్పరితనాన్ని తెచ్చుకోవాలి, శుచిస్మిత వదనంతో ఉండాలి. మరి బ్రహ్మదేవుడితో చెప్పింది, ఈవిడ నీకు పూజ్యతమా, నీవేమండి పూజించాలయ్యా, నీకు ఏకైక ప్రియా, నీకు ఏమైనా ఇష్టమైంది ఉంది అంటే ఈవిడే, ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు, ఒక బీజం నుంచి చతుర్విధ సృష్టిని కూడా నువ్వు రచించు, నీకు ఎప్పుడన్నా కష్టం కలిగితే విష్ణువుని ప్రార్థించు, ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. పరమేశ్వరుడు నీకు ఎప్పుడూ సహాయంగానే ఉంటాడు, వెళ్ళి సృష్టి కార్యం మొదలుపెట్టు. నీకు ఎక్కడైనా సరే ఏ అనుమానం వచ్చినా నా పేరు ఐం అని వచ్చేస్తా, ట్రీం వచ్చేస్తా, క్లీం సౌ ఏమన్నాను, ఏ బీజాక్షరాన్ని పలికినా నేను వస్తాను, అందరికీ తృప్తి కలిగిస్తాను. పరమేశ్వరుడు తమోగుణ సంపన్నుడు, ఎప్పుడు జపం చేసుకుంటూ మౌనంగా ఉంటాడు. వీడు మాట్లాడాడు రా, వీడెందుకురా మనకి, అలా అనుకోకూడదు. ఆయన్ని చిన్న చూపు చూడకూడదు. అతడు గౌరవించదగినటువంటి వాడు, పూజలలోకెల్లా ప్రత్యేకమైనటువంటి గౌరవం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు సృష్టి చేయడానికి నీకు చెప్తున్నాను, ఆకాశం ఉంది కదా, ఆకాశం గగనం శూన్యం అని చెప్తున్నావు. ఆకాశం ఎటువంటిది? ఆకాశం నుంచి నీకేం లభిస్తుంది? శబ్దగుణకం ఆకాశం. శబ్దం అనేటువంటిది ఆకాశంలోంచి వస్తుంది. ఓంకారం ప్రణవం. మీరు చూడండి, నాసా వారు కూడా ఈ మాట ఒప్పుకున్నారు, నాసా వారు అంగీకరించారు. సూర్యగోళం నుంచి ఓంకారం వస్తోంది, మేము దీన్ని పసిగట్టాము. సూర్యుడు ఓంకార ప్రణవనాదాన్ని ఇస్తున్నాడు. వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏమిటి? సూర్యగోళం నుంచి కాదు, మహాసముద్రం నుంచి ఏమొస్తోంది, గాలిలోంచి ఏమొస్తోంది, పంచభూతాల్లోంచి ఏమొస్తోంది, చెవులున్న ప్రతివాడికి వినపడుతున్నావు, ఎక్కడ వినిపించినా నీకు ప్రణవనాదమే వినిపిస్తుంది. కాబట్టి నేను ఇలా అన్నానని అనుకోవద్దు, పొరపాటు అంటే క్షమించండి. కానీ శబ్దగుణకం ఆకాశం, ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. వాయువుకి శబ్ద స్పర్శలు రెండు ఉన్నాయి, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు 3 ఉన్నాయి, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు 4 ఉన్నాయి, నేలకు శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయి. ఈ గుణాలు ఒకదానికొకటి వ్యతిరేకం అయినప్పటికీ కూడా పత్తి, నూనె, దీపం, మంట, ఈ 3 కలిసి జ్యోతి వెలుగునెట్టా ఇస్తున్నాయో, ఈ పంచగుణాలు కలిసి మనిషికి శక్తినిస్తున్నాయి. త్రిమూర్తులు గాని, అష్టదిక్పాలకులు గాని, అష్టవసువులు గాని, సూర్యచంద్రులు గాని, అశ్వినీ దేవతలు గాని, కుమారస్వామి గాని, వినాయకుడు గాని, ఎవరైనా శక్తి కలిగి ఉన్నప్పుడే తమ పనులు చేయగలుగుతారు. శక్తి లేనప్పుడు కొంచెం కూడా కదలలేరు, అశక్తులవుతారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో ఆదిశక్తి సర్వకామద, అన్ని కోరికలు తీర్చేటటువంటిది. మూలాధారా భువన జనని ముక్తి మార్గం మునివే, లీలా కేళి విలసిత ముఖి శ్రీంకృతామోదవర్తి, పాలా దుర్గా సకల శుభదా వారిజాక్షి శివాని, జాలించూపన్ గద విజనని శంకరి సర్వరూపీ. మూలాధారా భువన జనని ముక్తి మార్గం మునివే, లీలా కేళి విలసిత ముఖి క్రీంకృతామోదవర్తి, బాలా దుర్గా సకల శుభదా వారిజాక్షి శివాని, జాలించూపన్ గద విజనని శంకరి సర్వరూపీ. ఈ వృత్తాన్ని మందాక్రాంత అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన ఛందస్సు. ఇది కూడా నా శ్రీదివ్యంలోంచి తీసుకొచ్చి ఇక్కడ చెప్పాను. అయితే ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళ ముగ్గురికి కూడా అవన్నీ చూశారు, కిందకు వచ్చారు, సృష్టి కార్యం చేయాలి అని అనుకుంటున్నారు. బ్రహ్మదేవుడు సృష్టించాలి అని సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతూ ఉంటే బ్రహ్మకి ఒక అవాంతరం వచ్చింది. ఏమిటంటే అంత ప్రళయం జలమయం. ఈ జలమయంగా ఉంటే విష్ణువు యొక్క నాభిస్థానం నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఈయన సృష్టి కార్యక్రమం చేద్దామని అటు ఇటు చూస్తూ ఉంటే 2 రాక్షసులు వచ్చారు.
వచ్చి వాళ్ళు సవాలు చేస్తూ బ్రహ్మదేవుణ్ణి పిలిచి, ఎవడ్రా నువ్వు, రా, నీకు 4 తలకాయలు ఉన్నాయేమిటి, నీ 4 తలకాయలు మేము గిల్లేస్తాం, నిన్ను సంహరించేస్తాం, ఈ అంతట్లోనూ కూడా రాజులు మేమే, మమ్మల్ని ఎదిరించేటువంటి ధైర్యం నీకెక్కడిదిరా, రా, నీతో కుస్తీ పడతాం, నీతో పోరాడతాం అని యుద్ధానికి పిలిచారు. బ్రహ్మదేవుడికి భయం వేసిపోయింది. ఏమిటి, ఇంతవరకు ఎవరిని చూడలేదు, అసలు ప్రాణం అంటూ చూడలే, అమ్మవారిని తప్పి ఎవరిని చూడలేదు, ఇదేమిటి, ఓ పక్క దైవశక్తిని చూస్తే రెండో పక్క దానవ శక్తి వచ్చింది, ఈ దేవదానవులు ఎక్కడి నుంచి, ఇదంతా ఏమిటి, నాకు అయోమయంగా ఉంది, భయం వేస్తోందని భయపడుతుంటే మహావిష్ణువు బ్రహ్మదేవుడికి అభయం ఇచ్చాడు. నీకేం భయం లేదు, వాళ్ళ సంగతి నేను చూస్తాను అని తాను లేచాడు. ఎవర్రా మీరు అని అడిగాడు. మేము మధుకైటభులము, అన్నదమ్ములము, మమ్మల్ని ఓడించడం ఎవ్వరి వల్ల కాదు, నీకు ధైర్యం ఉంటే రా, మాతో పోరాడు అని సవాల్ చేశాడు. సరే, విష్ణువు వెళ్ళాడు, వాళ్ళతో యుద్ధం చేశాడు, 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ విష్ణువు ఓడిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, నీరసపడిపోతున్నాడు. వాళ్ళు మాత్రం చాలా నిత్య చైతన్యంగా ఉంటున్నారు. ఒకటి తర్వాత ఒకడు పోరాడుతున్నాడు. ఒకడు పోరాడుతుంటే రెండో వాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ మొదటివాడు రెండో వాడు వస్తున్నాడు, మొదటివాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విష్ణువు మాత్రం అలాగే కొనసాగిస్తూ పోరాడుతూ నీరసపడిపోతున్నాడు. కొన్నాళ్ళు యుద్ధం చేశాక విష్ణువుకి అమ్మవారు పురణనిచ్చింది. వీళ్ళు ఇలా చావర్రా, ఎంత పోరాడిన వ్యర్థమే, వాళ్ళని చంపడానికి వేరే దారి ఉన్నది, ఆ బుద్ధి ఉపాయం చేత, కుశలత చేత, బుద్ధి కుశలత చేత ఆలోచించు అని ఆవిడ ఉపాయం చేత తట్టించింది. అప్పుడు విష్ణువు యుద్ధం నిలుపుదల చేసి, ఏమయ్యా, మీరిద్దరూ కూడా, ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కడున్నాను, ఇద్దరు కలిసి ఒక్కడితో పోరాటం న్యాయమేనా ఇది? ఇట్లయితే నేను మరి అలసిపోక ఏమవుతానయ్యా, మీరేమో ఒకడు పోరాడుతున్నాడు, రెండో వాడు కూర్చుంటున్నాడు, ఆ అలసట తీర్చుకున్నాక మళ్ళీ వాడు వస్తున్నాడు, ఇది అన్యాయం. అంచేత అలా కాదు, మరి నాకు కూడా ఆ అలసట తీర్చుకునేటువంటి ఉపాయం కావాలి, నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతాను, ఆ వరం ఇస్తే నేను మీతో పోట్లాడతాను అన్నాడు. ఓష్, అంతే కదా, నీకు వరం కావాలి, అంతేగా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ ఇద్దరికీ కూడా బ్రహ్మదేవుడు ఇతకు మునుపు ఒక వరం ఇచ్చాడు. అదేమిటంటే, వాళ్ళంతటా వాళ్ళు మేము చావాలి అని కోరుకుంటే తప్ప వాళ్ళు చావరు, వాళ్ళని ఎవరూ తప్పలేరు, వాళ్ళంతా వాళ్ళు కోరుకోవాలి. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఎవడైనా నేను చావాలని కోరుకుంటాడా? అటువంటి వరం కోరుకున్నారు వాళ్ళు. ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మరి వాళ్ళు తపస్సు చేశారు, ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏకమేకై కూర్చుంది, వాళ్ళు ఎట్టా, వాళ్ళని చంపడం ఎట్లా, వాళ్ళు మేము చావాలని ఎందుకు కోరుకుంటారు? అదంతా చెప్పకుండా విష్ణువు, మీరు నాకు ఒక వరం ఇస్తే నేను మీతో పోట్లాడతాను. కోరుకోమన్నా. మీరు చచ్చిపోవాలని కోరుకోండి, మీ ఇద్దరం మేము చచ్చిపోతాము అని కోరుకోండి. అదేమిటయా, మీ ఇద్దరం చచ్చిపోతామని కోరుకోవడం ఏంటి, ఈ ఇంతకన్నా మోసం ఇంకోట్లేదు, అదేం కుదరదు, మీరు వరం ఇస్తా అన్నారు, ఇవ్వండి నాకు, అంతే, మాట తప్పకూడదు. చూడండి, ఆ రోజుల్లో, సత్యకాలపు రోజుల్లో, ఆ రోజుల్లో మాట అంటే మాటే, ఇప్పటికి మళ్ళీ కాదు, తూచి నేను అనలేదనేటువంటిది లేదు. అప్పుడు కాలం ఎంత వక్రించిపోయిందో చూడండి. సరే, వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, కానీ ఏం చేస్తాం, మేము అన్నాము, సరే అయితే ఒక నియమం ఒకటి ఉంది, మేము చచ్చిపోతాం, కానీ ఎలాగంటే నువ్వు మమ్మల్ని నీరు లేని చోట తీసుకెళ్ళి మమ్మల్ని చంపాలి. ఇదంతా నీళ్ళేగా, జలమయం, జలార్ణవం, ఇదంతా కూడా మహాసముద్రమయం, ఎక్కడ నేల అనేది లేదు, ఏమీ లేదు, ఇక్కడ నుంచోడానికి చోటు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నీళ్ల మీద మాత్రం చంపకూడదు, ఎట్టా చంపుతావో చంపన్నారు. అప్పుడు మహావిష్ణువు ఆ నీళ్ల మీద కూర్చుని తన ఊరువులు పెంచేసి, తొడలు పెంచేసి, సుదీర్ఘంగా చేసి వాళ్ళిద్దరినీ తొడల మీద కూర్చోబెట్టుకుని చంపేశాడు. ముక్కలు ముక్కలుగా చీల్చి పారేశాడు. ఆ చీల్చినటువంటి మాంసఖండాలన్నీ చల్లా చెదరగా సముద్రంలో విసిరివేశాడు. వాళ్ళ బుర్రకాయ, వాళ్ళ తలకాయ, వాళ్ళ శరీరం అంతా కూడా విసిరి పారేశాడు. అట్లా వాళ్ళ మేధస్సు అంతా కూడా ఎక్కడైతే నీళ్లలో పడిందో అది ఘనీభవించి మేదినిగా మారింది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి భూమి ఆనాటి మధుకైటభుల యొక్క మేధస్సు. అందులో ఎంత ఉందో భూగర్భంలో అంత ఖనిజాలు తవ్వుకుంటున్నాం మనం. ఇదంతా కూడా వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి ఆ పదార్థాలు అన్నమాట. ఆ విధంగా మేధస్సు పడిపోయి అది మేదినిగా మారింది. ఇది మధుకైటభుల యొక్క కథ. ఆ విధంగా మధుకైటభులు ఇద్దరిని విష్ణుమూర్తి సంహరించాడు. బ్రహ్మదేవుడు సృష్టిక్రమం మొదలుపెట్టాడు. అయితే ఏమిటంటే, దేవి భాగవతంలో అనేకం కథలు ఉన్నాయి. చెప్పాను కదా, ముందే మనవి చేశాను, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను.
అందుకని ఏమిటంటే ఒకటి రెండు కథలు చెప్పి చివరికి ముందు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మణిద్వీప వర్ణన చేసి దాంతో మనం వెళ్దాము. ఇప్పుడు ఓ రోజు మహర్షులంతా కూడా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆ మహర్షులు సమావేశంలో అందరూ ఒక మాట ప్రశ్న వేసుకున్నారు. ఏమండి, అందరికంటే తేలిగ్గా మనకు వశమయ్యి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేటువంటి దేవత ఎవరన్నా ఉన్నారా? మనం అడిగింది అడిగినట్టుగా తీర్చేయాలి, ఎటువంటి షరతులు పెట్టకూడదు, తేలిగ్గా ప్రసన్నం కావాలి, పెద్ద కష్టపడి తపస్సులు చేయక్కర్లా. అటువంటి దేవత ఎవరన్నా ఉన్నారా చెప్పండి అని జమదగ్ని అనే ఋషి ఆ మిగిలిన మహర్షులందరినీ అడిగాడు. వాళ్ళల్లో లోమశుడు అనేవాడు, అయ్యో దానికేమయ్యా భాగ్యం, ఓ గొప్ప తల్లి ఉంది, ఆవిడ్ని గనక ఒక్కసారి తలుచుకున్నావా వెంటనే వచ్చేసి నీకేం కావాలో అది ఇచ్చేస్తుందయ్యా అని చెప్పాడు. అట్టగా ఎవరు ఏమిటి ఆ కథ ఏమిటి చెప్పమన్నాడు. సరే చెప్తున్నా వినండి అన్నాడు. కోసల దేశం ఉంది, ఆ దేశానికి రాజు దేవదత్తుడు అనేవాడు ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కులం వాడు. చాలా కాలం ఆయనకి సంతానం లేదు. మరి అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, సంతానం లేకపోతే గతులు లేవు అంటారుగా. అందుకని నాకు ఈ గతి కోసం, నాకు గతులు కల్పించడం కోసం సంతానం కావాలి. ఏం చేస్తే సంతానం కలుగుతారు? ఇష్టి అనే యజ్ఞం చేస్తే సంతానం కలుగుతారు. పుత్రకామేష్టి, పుత్రులు కావాలి అని కోరుకుని చేసేటువంటి ఇష్టి అనే యజ్ఞం. సరే, ఆయన బహుసంపన్నుడు కాబట్టి ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో దిట్టలైనటువంటి హోతలందరినీ తీసుకొచ్చాడు. ఆ యజ్ఞానికి నిర్వహణకి కూర్చోబెట్టాడు. అందులో గోభిలుడు అనేటువంటి వాడు సామవేదం పరస చదవడంలో చాలా గొప్పవాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన సామవేద పారాయణ చేస్తున్నాడు. యజ్ఞం చక్కగా జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో అగ్నిదేవుడు వచ్చి వరం అనుగ్రహించాల్సిన పరిస్థితిగా ఉంది. ఆ పరిస్థితుల్లో గోభిలుడు సామవేదాన్ని చదువుతూ దాన్ని శ్వాసానుగుణంగా చదవాలి. శ్వాస పైకి తీసుకుంటూ ఉదాత్త అనుదాత్త స్వరితాల్లో చదవాలి. అలా చదువుతున్నప్పుడు ఆయనకి శ్వాసలో శ్వాస పట్టేసి ఒక చోట అపస్వరం చదివాడు. వెంటనే దేవదత్తుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి చెలరేగిపోయాడు. ఏమిరా నీకు ఎంత కండకావరం, నువ్వు వేదాన్ని అపశృతిలో చదువుతావా? ఇలా చదివితే నా యజ్ఞం ఏం కావాలి? ఈ యజ్ఞానికి ఫలితం ఉంటుందా? నా కోరిక తీరుతుందా? సత్సంతానాన్ని కోరుకుని నేను యజ్ఞం చేస్తున్నానే, అటువంటి యజ్ఞఫలం అంతా కూడా నిర్వీర్యం అయిపోయిందే. ఓరి దుర్మార్గుడా, చేతకాని వాడు ఎందుకు వచ్చావురా? ఈ వేద పారాయణ ఎందుకు చేస్తున్నావురా నువ్వు అని చెప్పి నోటికొచ్చినట్టల్లా తిట్టేశాడు. మరి వేద పండితుల్ని తిడితే నిందించవచ్చునా అంటే అసలు ఎంత కోపం వస్తే మాత్రం వేద పండితుల్ని నిందించవచ్చునా? వారి పాదాలు ఆశ్రయించి వేద పురుషులు వాళ్ళు, వేద స్వరూపులు, భగవత్ స్వరూపులు వాళ్ళు అపస్వరం పలికింది అంటే ఎందుకు పలికిందో, వాడి కర్మట్ట ఉంది, పలికింది. దానికి ఈయన నిందిస్తే ఎట్లాగా? పోయి మంచితనంగా అడగచ్చు కదా. కోపంతో తిట్టాడు. దాంతో గోభిలుడికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి ఏమన్నాడంటే, నన్ను అనవసరంగా నిందిస్తున్నావు, నేను ఈ స్వరాన్ని పలికేటప్పుడు నాకు శ్వాస ఆటంకం కలిగించింది, దానికి నేను మూల కారణం కాదు. అయినా సరే అకారణంగా నన్ను తిట్టావు కాబట్టి మూర్ఖస్తే భవితాపుత్ర, మూర్ఖస్తే భవితాపుత్ర షఠ శబ్ద వివర్జిత అని చెప్పించాడు. ఏమన్నాడో చూడండి. మూర్ఖస్తే భవితాపుత్ర, నీకు పుట్టేటువంటి కొడుకు మూర్ఖస్తే మూర్ఖుడైపోతాడు, షఠ షఠుడైపోతాడు. వాడి అజ్ఞానం, వాడికి బుర్ర ఉండదు, వాడు మందమతి, ఎందుకు పనికిరాని వాడిపోతాడు. శబ్ద వివర్జిత, నోట బట్టి ఒక మాట మాట్లాడలేడు, వాడు మూవాడైపోతాడు. అటువంటి కొడుకు పుడతాడు. నీ కోపానికి ప్రాయశ్చిత్తం ఇదే, అనుభవించు అని తిట్టేశాడు. ఇంకేముంది, ఆ యజ్ఞ ఫలితం అంతా అయిపోయినట్టేగా. మరి ఇంత కష్టపడి ఇంత గొప్ప యాగం చేసి చివరికి ఇదా ఈ శాపాన్ని పొందడానికే యజ్ఞం చేసింది. వాడి ఒళ్ళు తలబడిపోయింది. దేవదత్తుడికి కోపం అంతా దిగిపోయింది. ప్రాణాచారం పడ్డాడు. ఆ గోభిలుడి కాళ్ళ మీద పడ్డాడు. క్షణకోపా మహాంతో వై పాపిష్టా కల్పకోపనా, ఆయన క్షణకోపాహ, ఈ కోపాన్ని క్షణకాలంలో దాన్ని నివర్తించు, ఈ కోపాన్ని తగ్గించేసుకో. మహాంతో వై, చాలా గొప్పవాడివి. పాపిష్టా కల్పకోపా, నేను చాలా పాపిష్టివాణ్ణి, నన్ను కనికరించు, అనుగ్రహించు,
ఈ పుత్రుడి కోసమే కదా నేను ఇంత చేసింది. అట్లాంటి పుత్రుడు పుట్టాడు అంటే పుట్టకుండా ఉంటే మంచిది కదా. ఇటువంటి పుత్రుడు పుట్టి నన్ను జీవితాంతం దుఃఖపరుస్తాడే, ఎందుకయ్యా ఇది అని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాడు. పాపం ఎంతటి వాడికైనా సరే మరి జాలి పడతారు కదా. కోపం వచ్చిందని అట్టాగే పట్టు కూర్చోడు. మూర్ఖుడైతే అదే కోపంతో ఉంటాడు. సజ్జనుడు కోపం ఆటాకుల మంట, అంతటితో చల్లారిపోతుంది. ఆ కోపం తగ్గిపోయింది. సరే, అయితే కొంతకాలం తర్వాత మరి నీ కుమారుడు విద్వాంసుడు అవుతాడు అని చెప్పాడు. దైవమేవ పరం మన్యే దిక్పౌరుషం అనర్థకం వృధాశ్రమ కృతం కార్యం దైవాద్భవతి సర్వదా. ఎందుకయ్యా అనవసరంగా శ్రమ పడతావు? దైవాద్భవతి సర్వదా. దైవమే దీనింటికి మూల కారణం. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ చక్రాద్యా కిల దేవత. ఎటువంటి దేవతలున్నా గాని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు ఎవరైనా సరే కాలస్య వశగా సర్వే, కాలస్య వశగా సర్వే. అందరూ కూడా కాలవశంలో ఉంటారయ్యా. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు ఎవరైనా సరే కాలానికి లోబడి ఉంటారు. కాలో హి దురతిక్రమ, కాలో హి దురతిక్రమ. కాలాన్ని దాటి వెళ్ళడం ఎవడి వల్ల కాదు. ఈ కాలం ఇలా ఉంది, నీ కర్మ ఇలా ఉంది, నువ్వు ఇలా అనుభవించాలి. దాన్ని తప్పించడం ఎవడి వల్ల అవుతుంది? అంచేత కాలస్య వశగా సర్వే కాలో హి దురతిక్రమ. ఈ కాలాన్ని దాటి వెళ్ళడం ఎవడి వల్ల కాదయ్యా. అందువల్ల అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్పాడు. సమస్త దేవతలు కూడా కాలానికి వశవర్తులు. కొంతకాలానికి దేవదత్తుని కుమారుడు మరి గోభిలుడు, దేవదత్తుని కుమారుడు పండితుడు అవుతాడు అని గోభిలుడు శాపానుగ్రహాన్ని చెప్పాడు. సరే, కొన్నాళ్ళకి వీడికి కొడుకు పుట్టాడు. వాడి పేరు ఉతధ్యుడు. నిజంగానే వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి నోట మాటలేదు, మౌనవ్రతం. ఇటు పిలిస్తే అటు చూస్తాడు. అసలు ఏమి వాడికి బుద్ధి జ్ఞానం ఏమి లేవు. ఎందుకు పుట్టాడో ఏమిటో తెలియదు. అందరూ గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పాపం ఈ దేవదత్తుడు బాధపడ్డాడు. బ్రాహ్మడన్న వాడికి నోటి మాట లేకపోతే వాడికి దానం ఎవరిస్తారు? జపం ఎట్లా చేస్తాడు? వాడు ఎట్లా బతుకుతాడు? ఆ రోజుల్లో బ్రాహ్మణులు అన్నటువంటి వాళ్ళు వాక్కుతో బతికేవాళ్ళు. మరి అటువంటి వాక్కు లేకపోతే ఎట్టా వీడేమైపోతాడు? ఎందుకు పనికొస్తాడు? ఎంత కడుపుకోత పడాలో అంత కడుపుకోత, ఎంత బాధపడాలో అంత బాధపడ్డాడు. ఆ పిల్లవాడు క్రమక్రమంగా పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడయ్యి వాడికి లోపల తెలిసింది, అందరూ నన్ను గేలి చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, చీ నా బతికెందుకు, నేను ఎందుకు పుట్టాను అనుకున్నాడు. ఇల్లు వదిలిపెట్టేశాడు. గంగా తీరానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆకులన్నీ పోగేసుకుని ఒక పర్ణశాల వేసుకున్నాడు. ఆ పర్ణశాలలో పడుకుంటున్నాడు. దొరికిన ఆకులు తింటున్నాడు, పళ్ళు తింటున్నాడు, కాయలు తింటున్నాడు, నిద్రపోతున్నాడు. జపం చేసుకుంటానికి లేదు, వాడికి తెలియదు. తపస్సు చేసుకోవడం చేత కాదు, నోట మాట లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. అది ఏం చూస్తున్నాడో, ఏం గ్రహిస్తున్నాడో ఏమీ లేదు. అటువంటి బ్రతుకెందుకు? మరి ఆ ముని శాపం అట్లా తగిలింది. వాడి పూర్వజన్మ కర్మ అట్లా తగలబడిపోయింది. ఆ విధంగా వాడు 14 సంవత్సరాలు గడిపాడు. గడిపినాక విచిత్రం చూడండి. ఇట్లాంటి కథ ఒక్కటి విన్నా చాలు, మన జన్మ ధన్యం. ఒక్క కథ విన్నా చాలు, ఇందులో ఉన్న ధర్మం మన బుర్రకెక్కితే చాలు. ఓ రోజు వాడు పర్ణశాల ముందు కూర్చుని ఉండగా ఒక వేటగాడు వేటాడుతూ వస్తున్నాడు. పందిని జరుగుతున్నాడు. ఓ పెద్ద పంది పరుగున పోతోంది. వేటగాడు బాణం పెట్టి కొట్టాడు. దాని డొక్కలో దూరింది. ఆ దెబ్బకి అది గిరగిర తిరిగిపోయి దుఃఖపడుతూ ఏదో అరుచుకుంటూ వచ్చి ఈ ఉతధ్యుని పర్ణశాలలో దూరింది. వేటగాడు ఎక్కడో వెనకాల ఉన్నాడు. ఈ లోపల ఈ ఉతధ్యుడు ఆ పందిని చూశాడు. అయ్యో పాపం, ఆ పందిది కూడా ప్రాణమే కదా, ఎంత దెబ్బ తగిలింది దానికి. ఈ దెబ్బతో అదేమిటి అరుస్తోంది? ఏమనర్చింది? ఐం 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 అన్నదే. ఏమిటది? ఐం. ఈ శబ్దం భలేగా ఉందే వినడానికి. ఐం ఐం. వీడు 10 సార్లు అనుకున్నాడు. లోపల వాడికి పలికింది అబ్బా, ఆ అమ్మవారు పలికింది. ఐం 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 అనుకున్నాడు. పంది అరుపు విన్నాడు. ఆ అరుపు విని దానిలాగా అరిచాడు. వీడి నోట వచ్చింది, మాట వచ్చింది. ఇంతకాలం లేని మాట అది వినగానే వచ్చింది. వీడి కడుపులో ఆ మాట నాటుకుంది. మనసులో అనుకున్నా ఐం 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 అనుకున్నాడు. కాసేపు అయిన తర్వాత ఆ వేటగాడు వచ్చాడు. వీడు ఈ ఉతధ్యుడు ఆ పందిని చూసి జాలి పడిపోయి దుఃఖావస్థలో, తన్మయావస్థలో ఉన్నాడు. చూడండి, పోలిక ఎటువంటిదంటే ఆనాడు వాల్మీకి రామాయణం
రామాయణం రాసినటువంటి వాల్మీకి బోయవాడు, గత జన్మలో బోయవాడు. 2 పావురములు మిథునం, అవి 2 కలిసి ఆడుకుంటుంటే ఓ పావురాన్ని కొట్టాడు. రెండో పావురం అయ్యో నా తోడు పోయిందే, ఇంకా నేనెందుకు బతకడం అని అది కూడా ఆ కొమ్మ మించి కింద పడి గిరగిర తిరుగుతూ ఆ పెంటి పావురంతో ఇది కూడా ప్రాణత్యాగం చేసింది. 2 పావురములు చచ్చిపోయింది. అది చూసి ఆ బోయవాడు జాలిపడ్డాడు. జాలిపడిపోయి, వాడికి అప్పటి వరకు సంస్కృతం రాదు, శ్లోకాలు చెప్పడం తెలియదు, భాష తెలియదు, కానీ ఆ శోకము శ్లోకంగా మారిపోయింది. మా నిషాద ప్రతిష్టాన్త్వమగమ శాశ్వతీశ్వరా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. మా నిషాద, ఓరి నిషాదుడా, ఓరి బోయవాడా, మా నిషాద, కొట్టబోగురా, ఓరి బోయవాడా కొట్టబోగురా, మా నిషాద ప్రతిష్టాన్త్వమగమ శాశ్వతీశ్వమా యత్ క్రౌంచ మిథునాదేకం. ఆ క్రౌంచ మిథునం ఏం చేసిందని దాన్ని కొట్టావురా? అవధి కామమోహితం, కామమోహితమైనటువంటి ఆ క్రౌంచ మిథునాన్ని కొట్టావే, ఓరి పాపాత్ముడా, నీకు బుద్ధి లేదురా, నీకు మనస్సు లేదురా. ఆ మాట, ఆ శోకం శ్లోకంగా బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటి నా నోటి నుంచి ఈ శ్లోకం వచ్చింది ఏమిటి అనుకున్నాడు. పరమాత్మ అనుగ్రహించాడు, వీడికి వాక్ ఇచ్చాడు. అది మొదలు ఈ బోయ వృత్తి మానేశాడు, కూర్చుని తపస్సు చేశాడు. ఆ శ్లోకమే రామాయణానికి ప్రథమ శ్లోకమైంది. ఆనాటి నుంచి వాడు కూర్చుని రామాయణ మహాకావ్యాన్ని రాశాడు. ఆ కథ అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలాగా ఇతను శోకంతో తన్మయావస్థలో మునిగిపోయాడు. ఇంతలో వేటగాడు వచ్చాడు. రే పందేదిరా అని అడిగాడు. పంది ఏమైంది? నేను కొట్టిన పంది ఇటు వచ్చింది, ఏమైంది అన్నాడు. దానికి ఇతను ఏం సమాధానం చెప్పాడో తెలుసా? యా పశ్యతి నసాబ్రూతే, యా పశ్యతి నసాబ్రూతే, యా బ్రూతే నసా పశ్యతి, యా బ్రూతే సాన పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః. సంస్కృతంలో చెప్పేశాడు. ఏం చెప్పాడు చూడండి. యా పశ్యతి నసాబ్రూతే, యా పశ్యతి ఏదైతే చూస్తుందో, పశ్యతి చూస్తుందో, నసా బ్రూతే అది బ్రూతే చెప్పదు. తను చూసేది తను చెప్పదు. కన్ను చూస్తుంది కానీ కన్ను చెప్పగలుగుతుందా? కన్ను చూస్తుంది కానీ కన్ను చెప్పలేదు. అంచేత యా పశ్యతి నసా బ్రూతే, తాను చూసేది అది చెప్పలేదు. యా బ్రూతే సాన పశ్యతి, ఏదైతే చెబుతుందో నోరు అది చూడదు. చెప్పేది చూడదు, చూసేది చెప్పదు. అహో వ్యాధ, ఓ బోయవాడా, ఓ కిరాతుడా, స్వకార్యార్థిన్ కిం పృచ్ఛపి పునః. నేనేం చేయనయ్యా, నేనేం చెప్పను? చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. కాబట్టి నా వల్ల ఏమవుతుంది? నేనేం చెప్తాను? నా నోటితో చెప్పాలంటే నా నోరు ఏం చూడలేదు. అబద్ధం చెప్పాడా? ఎంత గొప్పగా, ఎంత మహత్తుగా చెప్పాడో చూడండి. ఇటువంటిది ఎట్టా వచ్చింది? అదిగో ఆ బీజాక్షరం లోపల పాతుకుంది కదా, ఆ దాని మహిమ చేత ఇంత చక్కని వాక్కు వచ్చింది. ఆ శాపం తొలగిపోయింది. ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకోపో. అప్పటి నుంచి ఈ ఉతధ్యుడు అనేటువంటి వాడు సత్యవ్రతుడు అనేటువంటి పేరుతో తర్వాత మహాకవి అయ్యాడు. సారస్వత బీజాక్షరం అంటే ఇలా ఉంటుంది. ఆ సారస్వత బీజాక్షరాన్ని గనక తెలిసి గాని తెలియక గాని ఉపాసన చేశారా, అటువంటి వాడు మహానుభావుడవుతాడు. మోదాత్మిక ప్రణవనాదాత్మిక రస వినోదాత్మిక శివమయీ, వేదాత్మిక సరసవాదాత్మిక అభవతాదాత్మిక మణిమయీ, సాదాత్మిక కవి వినోదాత్మిక సగుణ చోదాత్మిక సురనుత, స్వాదాత్మతత్వమునతాదాత్మ్యముందగల భూతాత్మ శుద్ధి నిడవే. పవిత్రమైనటువంటి మనస్సును నాకు ఇవ్వమ్మా. అశ్వధాటి వృత్తంలో చెప్పబడినటువంటి పద్యం ఇది. మోదాత్మిక ప్రణవనాదాత్మిక రస వినోదాత్మిక శివమయీ, వేదాత్మిక సరసవాదాత్మిక అభవ తాదాత్మిక మణిమయీ, ఫలాదాత్మిక కవి వినోదాత్మిక సగుణ చోదాత్మిక సురనుత,
స్వాదాత్మతత్వమున తాదాత్మ్యముందగల భూతాత్మశుద్ధి నిడవే అని ఆ అమ్మవారిని మనం కోరుకుంటున్నాం. దేవీ భాగవతంలో అపురూపమైనటువంటి కథా విశేషాలు చాలా ఉన్నాయి. మామూలుగా 1, 2 కాదు. ఆ శక్తి స్వరూపిణి చాలా మహత్తరమైనటువంటి శక్తి. ఆవిడ్ని నేను ఈ రోజున మనం విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. నిన్నటి రోజున మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ కథా విశేషాలన్నీ మనం ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే మనకు కావలసినంత సమయం కావాలి. ఉన్న పరిమితమైనటువంటి సమయంలో ముగించడానికి ముందుగా మనం ఇక్కడి నుంచి ఒక్కసారిగా అశ్వధాటి వృత్తం నుంచి చింతామణి గృహానికి వెళ్ళి ఆ చింతామణి గృహం ఎలా ఉందో ఆ అమ్మవారి దర్శనం చేసుకుని సెలవు తీసుకుందాం. బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగాన సర్వలోకం ఉంది. అన్ని లోకాలకి మించినటువంటి ఒక మహత్తరమైనటువంటి లోకం ఉంది. ఆ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే భూలోకం నుంచి 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, కింద 7 అధోలోకాలు ఉన్నాయి, 14 భువనాలు ఉన్నాయి అని చెప్తాం. ఈ 14 భువనాలు కలిస్తే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండ నాయిక ఆ పరమాత్మిక. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు. ఆ సత్యలోకమే స్వర్గలోకము. ఆ సత్యలోకం బ్రహ్మలోకానికి పైభాగాన ఇది ఉన్నది. ఈ మనం దాటి వెళ్ళే 7 లోకాల్లోనూ చనిపోయినటువంటి పితృదేవతలు ఉండేటువంటి పితృలోకం ఒకటి, గంధర్వలోకం ఒకటి, యక్షులు ఉండే లోకం, సిద్ధులు ఉండే లోకం, రకరకాలుగా ఉంటుంది. ఆ పైన సర్వలోకం ఉన్నది. అదే మణిద్వీపం. అక్కడ మహాదేవి నివాసం. దీన్ని పరాంబికాదేవి తన ఇచ్ఛానుసారం తనకి ఎలా కావాలో అలా ఈ లోకాన్ని నిర్మించుకుంది. ఇది కైలాసం కంటే కూడా, గోలోకం కంటే, వైకుంఠం కంటే కూడా అధికమైనటువంటి అన్ని లోకాలకి కూడా ఇది గొడుగు ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కూడా సుధాసముద్రం ఉంది. నాకు అది గుర్తొస్తుంది. సుధాసముద్రాంతరుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాస ప్రియే పృథ్వీవాస ప్రియే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నబ్ధ సుస్నిగ్ధ సీతాంశురేఖా మయూఖావళి నబ్ధ సుస్నిగ్ధ బృందారకే మర్చిపోయాను. మొత్తానికి కాళిదాస్ చెప్పినటువంటి ఆ ఉపాసనలో ఈ మణిద్వీపాన్ని వర్ణించాడు. ఇది గోలోకం కన్నా, వైకుంఠం కన్నా కూడా ఉన్నతమైనటువంటి మణిద్వీపం చుట్టూ కూడా సుధాసముద్రం ఉన్నది. ఈ ప్రాంతం సుఖశీతలంగా ఉంటుంది. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. అది రత్నద్రుమం. దాని ఆ చెట్టు నిండా కూడా రత్నాలు పొదిగి ఉంటాయి అన్నమాట. దాని చుట్టూ కూడా ఇనుము ధాతుశిలలతో కూడిన ప్రాకారం. గుర్తుపెట్టుకోండి, ఈవిడ నవావరణ, అమ్మవారి ఆవరణ. 9 ఆవరణలు దాటే గానీ అమ్మవారి దర్శనం కాదండి. నవావరణ అంటే మన శరీరం కూడా నవావరణతో ఉన్నది. ఈ శరీరం నుంచి జ్ఞానవంతులమయ్యి పైకి లేస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఇనుము ధాతుశీలలతో కూడిన ప్రాకారం ఉంది. ఆ మహాప్రాకారానికి 4 దిక్కులా కూడా ద్వారాలు ఉన్నాయి. అది దేవి సేవక బృందాలతో కిక్కిరిసిపోయి హోరెత్తేటువంటి కోలాహలంతో ఉంటుంది. జనమంతా కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, ఆవిడని భజన చేస్తూ ఉంటారు. అది దాటితే కాంస్య ప్రాకారము, కంచు ప్రాకారం వస్తుంది. అది మహా తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. అక్కడ లెక్కలేనన్ని వృక్షజాతులు ఉన్నాయి, రకరకాల పక్షి జాతులు ఉన్నాయి. అది కూడా దాటితే తామ్ర ప్రాకారము, రాగి ప్రాకారం వస్తుంది. అక్కడ కల్పవృక్షాలు, ఎన్నో విధాలుగా కల్పవృక్షాల వనం. అది కదంబ వనవాటిని అంటాం చూడండి. అట్లా సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఇక్కడ వసంతలక్ష్మి నిత్యము కొలువు ఉంటుంది. ఏదో వసంత ఋతువు సమయంలో 2 నెలలు ఉండి వెళ్ళిపోవడం కాదు, నిత్యము కూడా వసంత ఋతువే ఇక్కడ. దీన్ని దాటితే సీస ప్రాకారం వస్తుంది. అక్కడ సంతానాన్ని అనుగ్రహించేటువంటి చెట్లు ఉంటాయి, సంతాన వనవాటిక ఉంటుంది. అక్కడ చెట్లకి బంగారు పూలు పూస్తూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు ఇక్కడ విశ్రమిస్తూ ఉంటారు, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అది దాటాక సీస ప్రాకారం వస్తుంది. ఈ కూడా దాటాక ఇత్తడి ఆరకోటం అంటారు, ఇత్తడి ప్రాకారం ఉంటుంది.
ఇక్కడ మంచి గంధం చెట్లు ఉంటాయి. ఇక్కడ దేవీ పూజా తత్పరులు ఉంటారు. ఇది కూడా దాటిన తర్వాత పంచలోహ ప్రాకారం వస్తుంది. ఇక్కడ సిద్ధులు, వారి దంపతులు, వారి భార్యాబిడ్డలతో సహా సిద్ధులు ఇక్కడ మకాం చేస్తారు. ఇది దాటాక రజత ప్రాకారం వస్తుంది. ఇక్కడ పారిజాత వనవాటిక ఉంటుంది. దేవీ పరిచారికులు ఇక్కడ ఉంటారు. ఇది దాటాక సౌవర్ణ ప్రాకారం, బంగారు ప్రాకారం వస్తుంది. ఇక్కడ బంగారం కరిగించి ఒక ప్రాకారంగా ఒక గోడ కట్టినట్టుగా కరిగిన బంగారంతో గోడ కట్టారు. ఇక్కడ మదిర ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ద్రాక్షరసం ధారలుగా పారుతూ ఉంటుంది ఇక్కడ. ఇది దాటాక పుష్పరాగ ప్రాకారం వస్తుంది. ఇక్కడ కుంకుమ అరుణ కంతులు వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ భవనాలు, మండపాలు, స్తంభాలు అన్నీ కూడా పుష్యరాగాలు. మనకి నవరత్నాలు ఉన్నాయి చూసారా, అందులో పుష్యరాగమణి, అటువంటి మణులతో ఇక్కడ భవనాలన్నీ నిర్మించబడి ఉంటాయి. సువర్ణశాలల కన్నా కూడా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికంగా ఉంటుంది. ఇక్కడ దిక్పాలకులందరూ ఉంటారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, వరుణుడు, వాయువు, ఇట్లా అష్టదిక్పాలకులు కూడా ఉంటారు. ఇది దాటాక పద్మరాగ ప్రాకారం వస్తుంది. ఇక్కడ చతుషష్ఠి వీరవనితలు ఉంటారు. 64 మంది వీరవనితలు ఉంటారు. ఆ తర్వాత గోమేధిక ప్రాకారం, సమస్త సైనిక శక్తి, ఆ అమ్మవారి మండలాన్ని కాపాడడానికి ఉన్న సైనిక శక్తి అంతా కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత వజ్రాల మాయాశాల వస్తుంది. వజ్రాలతో నిర్మించినటువంటి ప్రదేశం వస్తుంది. ఇక్కడ భువనేశ్వరీదేవి పరిచారికులు ఉంటారు. ఆ తర్వాత వైడూర్య ప్రాకారం వస్తుంది. ఇక్కడ అష్టమాతృకుల మహాసౌధాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంద్రనీల ప్రాకారం వస్తుంది. ఇక్కడ షోడశారం 16 రేకుల సుదర్శన చక్రం ఉంటుంది. దీంట్లో 16 మంది శక్తులు ఉంటారు. దీని తర్వాత ముత్యాలు ముక్తామయ ప్రాకారం వస్తుంది. ఇక్కడ దేవికి సలహాలు ఇచ్చే అష్టమంత్రులు ఉంటారు. ఇక్కడ మనం అనుకుంటాం బ్రహ్మాండం అని. బ్రహ్మాండం ఒకటి కాదు, అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ప్రతి ప్రాణికి, జాగ్రత్తగా వినండి, ప్రతి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి సంబంధించినటువంటి ప్రతి సమాచారము కూడా ఇక్కడికి క్షణాల్లో చేరిపోతుంది. ఎంత ఎత్తుందండి అది, ఎంత పైకుంది. మనం కొంత ఎత్తు పెడితే మన ఫోన్లు పనిచేయవు, కొంత ఎత్తు దాటితే విమానాలు వెళ్ళవు. అటువంటిది మణిద్వీపంలో ఇక్కడ ప్రతి బ్రహ్మాండంలో ప్రతి మనిషికి, ప్రతి జీవికి సంబంధించిన ప్రతి విశేషము కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ తర్వాత మరకత ప్రాకారం వస్తుంది. ఇక్కడ 6 కోణములు కలిగినటువంటి పద్మం ఉంటుంది. అక్కడ గాయత్రి, బ్రహ్మదేవులు ఉంటారు. తర్వాత ప్రవాళ ప్రాకారం వస్తుంది. మహాదేవి అవతారాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఈ నవరత్నశాలలు దాటి వెడితే చింతామణి గృహం వస్తుందండి. అది ఉత్కృష్టమైనటువంటిది. ఆ చింతామణి పేరు చెప్పుకున్నా చాలండి. మణిద్వీపం అంటే ఈ చింతామణి సర్వ చింతలను దూరం చేసేటువంటిది, సకల చింతలను నెరవేర్చేటటువంటిది. చింతామణి గృహం దర్శనమిస్తుంది. ఇక్కడ అన్ని వస్తువులు కూడా చింతామణి మణిమయాలు, చింతామణితోనే నిర్మించబడినటువంటివి. సూర్యకాంతమణి, చంద్రకాంతమణి, విద్యుత్కాంతమణి, ఇట్లాంటి రకరకాల మణులతో నిర్మించబడి ఉంది. ఇక్కడ శ్రీమాత, ఆ అమ్మవారు వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ఎంత కులాసాగా, ఎంత ప్రశాంతంగా అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది. ఇక్కడ 10 సోపానాలతో 10 మెట్లతో ఒక మంచకం ఉంటుందండి. శక్తి తత్వాలు 10 దానికి మెట్లు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు. ఈ విషయం వినండి, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, ఈ 4 దానికి ఖురాలు, కోళ్ళు. ఆ మంచానికి కోళ్ళు. ఆ ఫలకం మీద సదాశివుడు పడుకుని ఉంటాడు. దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు కూర్చుని ఉంటాడు. అతడే కందర్పనాశకుడు, మన్మధుణ్ణి సంహరించిన వాడు ఆయనే. ఆ భువనేశ్వరుని యొక్క వామాంకములో ఎడమ అంకము మీద భువనేశ్వరి, శ్రీ భువనేశ్వరీ దేవి కూర్చుని ఉంటుంది. అక్కడ 9 పీఠశక్తులు ఈ పరాంబికను సేవిస్తూ ఉంటారు. ఇది సహస్రయోజన విస్తీర్ణంలో ఉంటుంది. యోజనం అంటే 800 మైళ్ళు.
యోజనం, సహస్ర యోజన విస్తీర్ణంలో ఉంటుంది ఈ చింతామణి ద్వీపం. అయితే ఇది నిరాధారంగా, ఏమీ ఆధారం లేదు, ఆ అంతరిక్షంలో అది అలా వేలాడుతూ ఉంటుంది, అంతరిక్షంలో వెలుగుతూ ఉంటుంది, దానికి ఆధారం ఏమీ ఉండదు. కనకశాలలన్నింటిలోనూ కూడా ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ఇవాళ మనకు వెలుగులు సూర్యుడి నుంచి వస్తున్నాయి అంటాం, సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడికి ఆ కాంతి ఎక్కడ పుడుతోంది అనుకుంటాం, కాదు. ఈ సమస్త బ్రహ్మాండానికి కూడా వెలుగులిచ్చేటువంటి తల్లి ఆ చింతామణి ద్వీపంలో ఉన్న మహాతల్లి. ఆ చింతామణి నుంచే ఈ కనకశాలలన్నింటికీ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. 7 కోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు కూడా వచ్చి ఆ శివని, ఆ పరమేశ్వరిని నిత్యము కూడా ఉపాసిస్తూ ఉంటాయి. ఇంత బ్రహ్మాండంలో మనం ఎంతండి? పిపీలికాది బ్రహ్మ పర్యంతంలో మనం ఎంత? మన బ్రతికెంత? మన ఉపాధి ఎంత? మన ఉనికి ఎంత? మనకి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ అమ్మ ఇస్తే కాదు వచ్చింది. అదంతా కూడా కాంతిమయం. కోటి సూర్యులు, కోటి చంద్రులు, కోటి మెరుపులు, కోటి అగ్నుల కాంతి దానికి సమానం కావు. అక్కడ శుకపికాలాపాలతో, చిలుకలు, కోయిలలు, మయూర నర్తనాలతో అది ఆనందానుభవానికి చివరి మెట్టు. అవసాన సమయంలో ఈ మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరైనా జ్ఞానవంతులు అవసాన సమయంలో ఈ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలండి, అక్కడికి చేరుకుంటారట, అక్కడికి వెళ్ళిపోతారట. ఆ సమయంలో ఆ అమ్మవారు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. అమ్మా మణిద్వీపవాసిని, నీ దగ్గరికి చేర్చుకో తల్లి అని మనం కోరుకోవాలట. అలా కోరుకుంటే ఆ జీవుణ్ణి ఆ తల్లి చెయ్యి ఇచ్చి అందించుకుని ఎంత దూరం ఉందండి, ఎంత పైనున్నది. నిజంగా దేవీ భాగవతంలో ఎటువంటి విశేషమైనటువంటి కథలు ఉన్నాయి. ఇవి చదవడానికి జీవితకాలం సరిపోతుందా? నిజంగా ఆ మహానుభావుడు వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ప్రతి పురాణము కూడా ధర్మ ప్రతిపాదకమే. ఇట్లా మరి చాలా వ్యవధానం తీసుకున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయం గరిష్ట పరిమితి 8 గంటల 15 నిమిషాలు, 13 నిమిషాలు అయింది. మణిద్వీప దర్శనం చేసుకున్నాము. ఇంకా తర్వాత మాట్లాడడానికి మనకు మాటలు ఉండవు. మనం దేని గురించి మాట్లాడతాం? మనం మాట్లాడడానికి ఇంకా విషయం ఏముంటుంది? మణిద్వీపాన్ని గురించి చెప్పుకున్న తర్వాత ఇంకా చెప్పడానికి ఏమి ఉండవు. కాబట్టి ఆ తల్లిని తలుచుకుంటూ, స్మరించుకుంటూ, మీ అందరిలో ఉన్నటువంటి ఆత్మలో నా ఆత్మను లీనం చేసుకుంటూ, మనందరి ఆత్మలో కూడా ఆ తల్లి యొక్క ప్రాణం, ఆ తల్లి యొక్క అంశలు. కాబట్టి మనందరం ఒక్కటిగా ఉన్న మన జీవాత్మలన్నీ ఏకం చేసుకుంటూ, ఆ తల్లిని ధ్యానించుకుంటూ, విజయదశమి పర్వదినం రోజున ఇటువంటి కార్యక్రమం కావాలి అని కోరినటువంటి శ్రోతలు, అడిగినటువంటి పుణ్యమూర్తులు, ఏర్పాటు చేసినటువంటి ధర్మమూర్తి కొంచాడ రావు గారు, మిగిలినటువంటి ప్రేక్షకులు, శ్రోతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను విశిష్టంగా చెప్పలేకపోయాను. ఆ తల్లి నాకు ఇంతే ఇచ్చింది, ఒక గరిటెడు ఇచ్చింది. ఆ గరిటెడ్లోనే కొంచెం వంపాను తప్ప మరొకటి కాదు. దోషాలు నావి, గుణాలు తల్లివి. గమనించి మరి అందరూ కూడా స్వస్థతను పొందండి. స్వస్తి. అద్భుతం గురువు గారు. మిమ్మల్ని అడిగినందుకు ఉష గారికి థ్యాంక్స్. అవును, కొత్త నెమ్మది ఒక్కొక్కటి నేర్చుకున్నాం. 5 పంచకావ్యాలతో పాటు ఇది కూడా ఒకటి యాడ్ చేసాం లిస్ట్ లో. చాలా బాగుందండి, చాలా బాగుంది వేళ. ఎందుకంటే ఇది 12 స్కందములతో విస్తృతంగా ఉన్నటువంటి దాన్ని 1 గంట సమయానికి పరిమితం చేసుకుని చెప్పడం అంటే అసాధ్యం అండి. ఏది వదిలిపెడతాం? ఎన్నో నేను చెప్పాలనుకున్నాను, ఎన్నెన్నో కథలు ఉన్నాయి చెప్పాలి. అయితే ఆంధ్రదేశంలో ఉన్నప్పుడు మాత్రం దాదాపు 30 సంవత్సరాలు ఒక గుడి ఆశ్రయించుకుని వాళ్ళు ముందే అడిగేవాళ్ళు, అయ్యా మీరు ఎక్కడికో వెళ్ళటం కాదు, మా గుడికే రావాలి, మా గుడిలోనే చెప్పాలి అని చెప్పిన ముందే బుక్ చేసుకుని ముందే నిర్ణయించుకుని తీసుకునేవాళ్ళు. అప్పుడు ఎన్నెన్నో చెబుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఏమిటంటే నా దగ్గర గ్రంథం లేదు,
అవన్నీ చూసుకోవడానికి మరి సుదీర్ఘ ఉపన్యాసం చెప్పడానికి ఆధారాలు లేవు. ఆ జ్ఞాపకం ఉన్న వాటిని కొద్దిగా అక్కడ పెట్టుకుని వాటిని ఇదంతా ఏమిటంటే ఈ పుణ్యం అంతా కూడా మరి పుణ్యాత్ములు మీ సరసన ఉండడం చేత ఇప్పుడు అమ్మవారి చుట్టూ శారదామూర్తి పక్కన హంసలు ఉంటాయి. ఆ హంసలన్నీ కూడా గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని రాజహంసలుగా సరస్వతి పక్కన నిలబడి ఉంటాయి. అటువంటి హంసలన్నీ ఇక్కడ చేరేయి. ఆ హంసలు పలుకుతున్నాయి, వింటున్నాయి. నమస్కారం. మీ జ్ఞాపక శక్తికి జోహార్. ఇంకా చాలా తగ్గిపోయిందండి. ఎన్నెన్నో విషయాలు మాకు అలా కనిపించడం లేదు. అది కాదు, మీరు ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే, సారీ, నేను ఇందాక 1-2 మాటలు చెప్పాను కానీ నేను మ్యూట్లో ఉన్నానని గమనించలేదు. మీరు ఆ బీజాక్షరాలు ఉపాసన చేశారు కాబట్టే ఒక గ్రంథం మీకు అవసరం లేదు. గ్రంథం లేకుండానే మీరు ఎంత విరివిగా, విపులంగా, ఎంత విశితంగా కూడా మీరు చెప్పగలిగారు. అది మా అదృష్టం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే విజయదశమి రోజు అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. అయ్యా, ఎవరైనా మాట్లాడాలంటే చెప్పండి నాకు. ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఈ ఉపన్యాసానికి ఫలితం ఏమిటంటే, మీరు గమనించండి, మన సమాజంలో మరి అద్భుతంగా కవిత్వం చెప్తున్నారు, రాగయుక్తంగా పద్యాలు పాడుతున్నారు, ప్రపంచాన్ని గడగడలాడిచ్చేస్తున్నారు, రసానంద డోలికల్లో ఊపేస్తున్నారు. ఎందువల్ల? ఏం జరిగింది? వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఒకే ఒక్క బీజాక్షరం. ఆ బీజాక్షర ఉపాసన చేత వాళ్ళదేం లేదు, వాడు చెప్తాను నాదేం లేదయా అంటాడు, అంతే. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఎదురుకుండా, ఆవిడ ప్రవహింపచేస్తుంది అంతే. దానికి వ్యాసుడు చెప్తాడు, 1,00,000 మంత్ర జపం చేస్తే వశిని, సమస్త భువనములు వశీకరణ. మన మంత్రశక్తిలో ఎంత ఉన్నదంటే, ఒకటి అహంకరించకూడదు. దానికి షరత్ ఏమిటంటే అహంకరించకూడదు. నా అంత ఎప్పుడైతే అమ్మవారు అహంకారం ఇచ్చింది కదా అని నేనే అన్నారనుకోండి, నువ్వేమిటి అని అడుగుతుంది ఆవిడ. ఏమిటి నువ్వు అంటుంది. ఇప్పుడు విద్యా వినయేన పద్యతే, ఆ వినయం చేత ప్రకాశిస్తుంది విద్య అనేది. విద్యావంతుడికి ఎంత వినయం ఉంటే అంత మంచి. మనం అన్ని చూసాం, మన ఆంధ్రదేశంలోని ఇవన్నీ చూసాం. పండితులైన వాళ్ళు పరాకాష్ఠకి చేరింది చూసాం, పతనమైపోయింది చూసాం. కారణం అహంకారం ఉండకూడదు. అహంకారం లేకుండా ఆ అమ్మ పాదాలు పట్టుకుంటే, ఆవిడ చెప్పాం కదా చింతామణి ద్వీప్ అక్కడికి తీసుకెళ్తుంది. ఇప్పుడు రాగాలాపన చేస్తున్నారు గోవర్ధన్ గారు, సంగీత రాగాలాపన చేస్తున్నారు. ఆయన ఏ జన్మలోనో చేసిన ఉపాసనలు అయితే సంగీతం వస్తుంది ఆయనకి. వేణుగారు ఉన్నారు, చారి గారు ఉన్నారు, గీతాలాపన చేసేవారు ఇంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు చేసి ఉండకపోవచ్చు, జన్మల్లో చేసింది వీసం కూడా పొల్లుపోదు. సమస్తము అమ్మవారు ఇస్తుంది. ఏ జన్మకైనా ఇస్తుంది, మరు జన్మకైనా ఇస్తుంది. అంచేత ఏమిటంటే వాళ్ళు ధన్యులు. అటువంటి వాళ్ళని కనుక మనం సేవించుకుంటే ఎంతో కొంత మనకు కూడా అంటుకుంటుంది. మీరు మాట్లాడండి అయ్యా, చెప్పండి. చెప్పండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే, అంటే నేను చెప్పవలసింది చెప్పేసాను ఒక్క ముక్కలో. మరి మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే చెప్పచ్చు. ఏం లేదండి, వ్రతం చేసుకునేప్పుడు ఈ బీజాక్షరాలు చదువుతూ ఉంటాం కదండి. ఎప్పుడు దాని మీద ఇప్పుడు బాగా అర్థమైంది ఎందుకు చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది. ఊరికి చదివేస్తున్నాం అంతే, పుస్తకం తీసుకున్నప్పుడు దానికి బాగా అర్థమైంది. ఇప్పుడు మనం చెప్పిన కథలో కూడా అంగన్యాస కరన్యాసాలు లేవు, ధ్యాన ఆవాహనాది ఉపచారాలు లేవు, నైవేద్యం లేదు, ఏమీ లేదు. అమాయకమైన హృదయంతో ఐం 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 అనుకుంటున్నాడు. వాడికి రెండోది ఏం తెలియదు, అనుకుంటున్నాడు. ఎప్పుడైతే మీరు అలా అనుకున్నారో ఆ శక్తి ప్రసారం అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, మనం ప్రతి మనిషి కూడా మానవ జన్మ ఉత్తమం ఎందుకన్నారు? ఇప్పుడు
సహస్రార కమలం, ఇది సహస్రార కమలం. ఈ శీర్షం తిరుపతి దేవస్థానంలో బ్రిటిష్ దొరలు వచ్చి సంధ్యావందనం చేసేవాడిని దగ్గరికి వచ్చి, ఏమిట్రా నీ మంత్రం ఏంటి, జపం చేస్తానంటే ఏమొస్తుంది, జపం చేస్తే ఏది చెయ్యి, మేము ఉండగా చెయ్యి, మా ఎదురుకుండా చెయ్యి, ఏం చేస్తావు అని సవాల్ విసిరా. వద్దు బాబు ఏదో చేసుకు, కాదు చేయమన్నాడు. సరే వీడు భయపడిపోయి ముందు వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడు తల్లి అని వాడు గాయత్రి అనుష్ఠానం మొదలుపెట్టాడు. ఆ శక్తి సరిగ్గా వాడి శీర్షం నుంచి వాడి శరీరానికి ప్రవేశించడం వాళ్ళు గమనించారు. వాళ్ళు మార్పు గమనించారు, వాడి శరీరంలో మార్పు గమనించారు. ఈ విషయం నాకు తెలియదండి, నేను చెప్పట్లా, నేను కల్పించట్లా. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ విషయాన్ని గ్రంథస్థం చేసి లైబ్రరీలో పెట్టారు. ఆ గ్రంథం నాకు దొరికింది, అందులో నేను చదివాను. దేవస్థానం వాళ్ళు రాసినటువంటి విషయం ఇది, సాక్షిభూతంగా వాళ్ళు వచ్చి వేశారు. కాబట్టి దీక్షగా కనుక కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు, ఏమీ లేదు, ఒక్కటే ఏకాగ్రమైన మనస్సు ప్రతి మనిషికి ఉంది. ఏకాగ్రమైనటువంటి ఏమంటే శ్రీకాళహస్తీశ్వర శతకం ఏం చదివారు? పాము మనిషి కాదు, అది ఏనుగు, సాలెపురుగు. ఎవరైతే ఏమిటండి ఏకాగ్రంగా బుద్ధి పెట్టడానికి పెట్టిన ప్రతివాడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? కొండ మీద కూర్చున్నాడు శ్రీకాళహస్తిలో. కాబట్టి భక్తి అనేది కొంచెం ఉంటే ఈ బీజాక్షరం అనేటువంటి దాంట్లో శక్తి ఉంటుంది, అది ప్రతి మనిషిని కదులుస్తుంది. అందుకనే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు పెట్టి అమ్మవారిని ధ్యానం చేయండి అని చెప్పినటువంటి అందరికంటే ఉత్కృష్టమైనటువంటిది ఆదిశక్తి. ఆ శక్తే మనల్ని నడిపిస్తోంది. ఆ శక్తి లేకపోతే కూర్చుంటాం. ఇందాక ఏం చెప్పాను? బ్రహ్మ అయినా, విష్ణువైనా, రుద్రుడైనా, అష్టవసువులైనా ఎవడైనా శక్తిహీనుడు ఏం చేస్తాడు? అడు కూర్చుంటాడు. శక్తి లేకపోతే శక్తిహీనుడు అంటున్నాం, రుద్రహీనుడు అంటలేదుగా, విష్ణుహీనుడు అంటలేదుగా. కనుక కావలసింది శక్తి. ఆ శక్తిని ఉపాసన చేయాలి, శక్తిని సాధనం చేసుకోవాలి. విఠలాచార్య సినిమాల్లో ఏవో చూపించాడు, కానీ సినిమా వేరు, అందులో ఉన్న అంతర్లీనమైనటువంటి ఉపాసనా శక్తి వేరు. నేను ఇలా ఎక్కువ చెప్తాను, చాలా కాలాతీతమైంది, మీ అందరికి ఇబ్బంది కలుగుతుంది చేత మళ్ళీ సమయం ఇస్తే ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇవాళకి మీ అభిప్రాయాలు ఇంకా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి, సెలవు తీసుకుందాం. అయ్యా సూర్య గారు మాట్లాడే చెప్పండి ఏమన్నా. చాలా చాలా అద్భుతంగా ఉందండి, కానీ చిన్న రుచి చూపించారు, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. చాలా రాజా గారు నమస్కారం. చెప్తారా? మధ్యలో అది పంది అన్నప్పుడు దాని సౌండ్ ని కూడా బీజాక్షరంలో చెప్పింది చాలా బుర్రలో బాగా నాటుకుంది సార్ ఇలాంటివన్నీ. సో ద వే ద ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్, అవన్నీ ఎక్స్ప్రెస్ చేసి మనలో బీజాక్షరం అంచడం ఆయన ఇందాక చారి గారు అన్నట్టు బాగా చెప్పారు. చివరిలో హైలైట్ అనుకోండి, మేము తీసుకెళ్లి మణిద్వీపంలో వదిలేశారు మమ్మల్ని అందరినీ ఆల్రెడీ. మంచి మంచి తీరంలోకి తీసుకెళ్తారు, నదిలోకి మధ్యలో పడవలో వదిలేస్తారు, వస్తాను ఆయన జాగ్రత్త. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే కష్టంగా ఉంది, ఒడ్డుకి రావడం కష్టంగా ఉంది. ప్రతి శుక్రవారం జరిగేది చివరిలో చక్కగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏంటి అయిపోయినప్పుడు వెనక్కి చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా ఉంటుంది. అదే అయితే మరి ఈ రోజు ముగిద్దామండి. ఒక చిన్న విన్నపం అందరికి. ఏంటంటే వచ్చే శుక్రవారం మనకి 3వ కావ్యం పారిజాతాపహరణం, 4వ కావ్యం, కరెక్ట్, మూడు పూర్తి అయ్యాయి కదా. 4వ కావ్యం పారిజాతాపహరణం గురువుగారు మొదలు పెట్టబోతున్నారు. వచ్చే వారం 6:30కే, అంటే మన మెల్బర్న్ సమయం. నేను పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే బ్రిస్బేన్ వాళ్ళకి, పర్త్ వాళ్ళకి అందరికీ తేడా ఉంటుంది కాబట్టి న్యూజిలాండ్ వాళ్ళకి మెల్బర్న్ సమయం 6:30కి మనం మొదలు పెడుతున్నాము. అందరూ సమయానికి వచ్చేసేయండి, 6:15కే వచ్చేసేయండి. 6:30కి ఖచ్చితంగా మనకు ఆ రోజు ఎవరో ఒక అతిథి ఉంటారు కాబట్టి వారు మాట్లాడడానికి ఒక 15-20 నిమిషాల సమయం కూడా అవసరం వస్తుంది. అదండి మరి నేను చెప్పదలుచుకుంది ఈ రోజుకి. మరి అందరికీ శుభరాత్రి. మరి నమస్కారం. నమస్కారం అందరికీ, విజయదశమి శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. నమస్కారం. నమస్కారం గురువు గారు.
నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. శుభరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు. శుభరాత్రి. ఉంటాను. నమస్కారం. ఓకే. శనగపల్లి రావు గారు ఏమైనా మాట్లాడతారా? వచ్చారు వారు. వారు ఇప్పుడే వచ్చే అదే ఇంతకుముందు కనబడలేదు, అందుకని నేను మరి అయ్యా చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒకసారి నేను కూడా చెప్తా. మా చిన్న పిల్లని మీ అందరి ఆశీర్వచనం దొరికింది ఇవాళ. చాలా సంతోషంగా ఉందండి. ఉండండి ఒక్క నిమిషం, మీకు స్పాట్ లైట్ పెడతాను, చెప్పండి. మా 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 పాపకి మీ అందరి ఆశీర్వచనం దొరికింది ఇవాళ. చాలా సంతోషంగా ఉంది. గురుగారు మీ ముందు దాని చేత ఆ చిన్న పద్యం పాడించాలని నా కోరిక ఎప్పటి నుంచో, మీ పరిచయం అయినప్పటి నుంచి. చాలా సంతోషం అరుణ్ గారు. వారు అంటే ఎట్లా మనకి అంటే మన కార్యక్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవటమే కాకుండా పిల్లలకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా ఒక పాడటానికి ఒక వేదిక లాంటిది చేయాలని చెప్పి మనకి వాళ్ళు పెద్దవారు కదండి, ఆయన ముందు పాడితే అది దానికి అవును వారి ఆశీస్సులు అందిస్తే పిల్లలకు బాగుంటుంది కూడా. అందులోనూ ఈ విజయదశమి రోజు ఆ ఆశీస్సులు అందుకోవడం కూడా చాలా అదృష్టం. అదే అదృష్టంగా భావిస్తున్నా. అదే చెప్తా. అది తర్వాత మణిద్వీప వర్ణన నిజంగానే ఆయన చెప్పినట్టు వెళ్ళి అక్కడ కూర్చున్నట్టుంది ఇప్పుడు. ఏదో ఒక మంచి ఇది అనుభూతి. మనం ఏం చేయాలి, కర్తవ్యం నేర్పించినట్టుగా ఉంది. అవునండి, చాలా సంతోషం. అయ్యా కోటేశ్వర గారు. అంతా చాలా బాగుందండి. నాకు చివరిలో మీరు చెప్పిన మాటలతోటి నాకు కూడా ఉపాసన చేయాలని ఒక ప్రోత్సాహం వచ్చింది. దానికి చాలా ధన్యుడండి. ఈ రోజు నుంచి కొంచెం ప్రయత్నించి చేస్తాను దేవి ఉపాసన. దానికి నేను చాలా కృతజ్ఞుడిని. మీరు మీ ఆ మాట చెప్పడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. అంతవరకు కొంచెం గట్టిగా ప్రయత్నించి చేస్తాను. ధన్యుడు. నమస్కారం. నమస్కారం అండి. మరి ఉందాం అయితేను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలాగే, నమస్కారం.